పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇప్పుడు అంత మాట్లాడుకోవాల్సిన అంత ఇది లేదండి. లెట్ ఇస్ నాట్ పాయిజన్ ఇట్. అతను అంటే ఏంటి, మీకు పడదా లేకపోతే? నేను అది మాట్లాడదలుచుకోలేదు. మరి మీరు మంచి క్వశ్చన్ స్కిప్ చేస్తుండే ఎట్లా? ఇవి హర్ట్ అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటివి అడిగితే. అండ్ ఈగో విషయానికి వస్తే కృష్ణ మనిషికి ఈగో లేదంటారా? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దట్ ఐ నో. దాన్ని నువ్వు ఈగో అంటే నాకేం అబ్జెక్షన్ లేదు. ఒక ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక 2 పెగ్గులు వేయడం కరెక్టా కాదంట? అంతఃపురం సినిమాలో జగపతి చేసిన 5 రోజుల పాటు ఎవ్రీ 2-3 అవర్స్గా టెకీలా ఇచ్చి ఉన్నాను. ఇది వేసే నేను షార్ట్ పెడుతున్నాను అనేది. బట్ అంత కనెక్ట్ అయిన ప్రకాష్ రాజ్ గారితో ఆ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి? మంచి సినిమా తీసిన ఏంటిది అని అనుకుంటున్న టైంలో వాడు ఒక మాట అన్నాడు, ఇంటర్లాండెడ్గా బాగున్నావా అని అంటాడు. ఇట్ ఈస్ నాట్ రైట్, ఐ డోంట్ లైక్ ఇట్. యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నాడు. యూ డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఎక్కువగా టైట్ క్లోజెస్ వాడతారు, ఈయన చాలా ఇబ్బంది, మరీ కెమెరా ముందుకు పెట్టేసి ఏంటి దాంట్లో? నీకు ఏం తెలుసు, నీకు నచ్చింది నచ్చదు అది చెప్పు, నీకు రైట్ ఉంది అంతవరకు, మిగతా విషయాల్లోకి రాకు. మీద ఒకటి ఉంది ఏంటంటే, మీకు అమ్మాయి నచ్చితే ఆవిడని సెంటర్ పాయింట్ చేసి కథలు చేస్తారు, కథలు చేసే సినిమాలు చేస్తారు అన్నది ఒకటి ఉంది, నిజమేనా? ఒక సినిమా చెప్పాలా, విచ్ ఫిలిం ఇస్ దాట్? ఇది అవునా కాదా చెప్పండి అంతే. అదే అన్నాను, సినిమా చెప్పలేకపోతున్నాం అంటేనే అబద్ధం అని కదా అది. క్రియేటివ్ పార్ట్లో పొరపాటున ఇన్వాల్వ్ అయ్యి ఇలా చెయ్యారంటే మీరు చచ్చిన. అసలు మహేష్కి అప్పటికి యువరాజు, వంశీ 2 డిజాస్టర్లు అయిపోయి, అప్పటికి పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓ పక్కన. మహేష్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ డల్గా ఉన్నాడు ఆ టైంకి. అండ్ మురారి వాజ్ ద ఓన్లీ హోప్. అక్కడ కృష్ణ గారి దాకా కూడా ఇప్పుడు ఆయన కదా అందరికీ పెద్ద దిక్కు. అప్పుడు ఆయన కూడా పిలిపించి ఏంటి అబ్బాయి అయితే అని అన్నాడు. సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. బాధాకరమైన సంఘటన అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. భయంకరమైన వెన్నుపోట్లు చూశాను కెరీర్ బిగినింగ్ నుంచి. నా దగ్గర ఒకటి వెనక్కి తిరగగా ఇంకోటి మాట్లాడేవాడు చూశాను. సొంత కూతుళ్ళ మీద ఒట్లేసి కోట్లు లేపేసిన చూశాను. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ తిన్నాను, నిజంగా షాక్ తిన్నాను. నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత ప్రపంచాన్ని చూసింది, నేను కూడా షాక్ తిన్నాను. ఆ నైట్ కూర్చుని రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ రాక్షసుడు, వాడు రాక్షసుడు. ఇప్పుడు వస్తున్న సినిమా రివ్యూల మీద మీ ఒపీనియన్ ఏంటి? పుట్ ఎవర్ ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్ ఇన్ టు యువర్ యాస్, వెయిట్ ఫర్ ఎ వీక్, యూ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ దామ్. నువ్వెవడరా మధ్యలో వచ్చి సినిమా ఎలా ఉంది అలా ఉందని చెప్తాయంటరా. ది స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ ఫిలిం ఓరల్లీ ప్రతి వాడు క్యారెక్టరైజేషన్. నీకు ఏం తెలుసురా మాడతానికి? మీకు రామకృష్ణ గారికి మీ మధ్యలో విభేదాలు ఉన్నాయని అది ఏదైనా ఇప్పుడు ఒక జోన్ ఉంటుంది. జోన్ ఐ నెవర్ క్రాస్ దట్. నా గెస్ట్ల కంఫర్టే చాలా అది పర్టికులర్ కొంతమంది అలాంటి మాట్లాడటానికి ఇష్టపడతారు, నేను మాట్లాడతాను. మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పండి. ఇట్స్ ప్యూర్లీ మా పర్సనల్ అఫేర్. ఒకవేళ మాకు ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేస్తాం, మీరు ఎందుకు బాగా అంటే రామకృష్ణ గారి డబ్బులన్నీ కృష్ణవంశీ గారు అన్ని ఆ శ్రీయాంజనేయంలో దీంట్లో పెట్టి పోగొట్టారు, ఇవన్నీ క్వశ్చనే లేదు. మీరు కూడా చెప్పారు కృష్ణవంశీ గురించి అంత తక్కువ అంచనా. ప్లీజ్, నేను కాదు ఎవరైనా అందరికీ చెప్తున్నాను. నేను అంత
అంత చీప్ అని కాదు. నువ్వు ఇది మొత్తం ఉంది సార్ చెప్తున్నా. హలో సార్, కృష్ణవంశీ గారు. అయితే అన్న నా షోకి వచ్చినందుకు చాలా సంతోషం, స్వాగతం. థ్యాంక్ యూ. పిలిచినందుకు, ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎలా మర్చిపోతాం సార్. అండ్ అంటే ఈ షో సందర్భంగా చెప్తున్నాను, నేను మీ ఫ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫ్యాన్ని కానీ ఈ షో పరంగా నేను ఇంటర్వ్యూ మాత్రమే. మిమ్మల్ని లేదు అలా ఉంటామనే వచ్చాను, లేకపోతే రాకపోయినా. మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, కొన్ని విషయాలు హర్ట్ చేయొచ్చు, కొన్ని విషయాలు ఆనందపరచచ్చు. చూద్దాం. ఓకే. అంటే మీ షోస్ అన్ని, మీ ఇంటర్వ్యూస్ అన్ని చాలా వరకు చూశాను నేను. దాంట్లో ప్రతి దాంట్లో ఏది రెగ్యులర్గా అంటే చూసి అది రిపీట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం సార్. అదే మహేశ్వరి టాపిక్స్, జేడి చక్రవర్తి టాపిక్స్, వర్మ గారి టాపిక్స్ కాకుండా మీ పూర్తి పేరుకి వస్తే పసుపులేటి బంగారరాజు, వెంకట బంగారు, పసుపులేటి వెంకట బంగారరాజు కృష్ణవంశీ ఎలా అయ్యారు? కాదు, అది చిన్నప్పటి నుంచే ఆ పేరు మీద ఒక చాలాసార్లు చెప్పాను. అవునా? అది తెలిసి తెలియని ఏజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పూర్తిగా మనం అవేర్నెస్ లేని రోజుల్లో, కరెక్ట్గా చెప్పడం ఒక ఇన్ఫాంట్ స్టేజ్ అది. అప్పుడప్పుడే చూస్తూ ఉంటాం ప్రపంచాన్ని, అప్పుడప్పుడే రియాక్ట్ అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. మనది రైటా రాంగా అనే దానికంటే కూడా ఇది బాగుంది, ఇది బాగోలేదు అనే దశ ఉంటుంది. రైట్ రాంగ్ అని దశ రావడానికి ఇంకొక 10-15 సంవత్సరాలు పట్టే టైంలో ఎవడైనా బంగారరాజు అని పిలుస్తుంటే నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది. ఓకే, లేదు ఇది కాదు, మన పేరు మార్చుకోవాలి, మా నాన్న ఏంటి ఇలా పెట్టారని. యాక్చువల్గా మా నాన్న మదర్ పేరు అది, బంగారమ్మ గారు. ఆవిడ పేరు పెట్టారు బికాజ్ హీ లవ్స్ హిస్ మామ్. సో ఆ దశలో ఇది కరెక్ట్ కాదని ఇంకొక పేరు పెట్టుకుందాం మనం అంటే అప్పుడు తెలిసింది. ఆంధ్ర యూనివర్సిటీ, మేము ఆంధ్ర యూనివర్సిటీ అండర్ వచ్చేవాళ్ళం మా కాలేజ్. ఒక గెజిట్లో అనౌన్స్మెంట్ చేసి పబ్లిసిటీ చేసి తర్వాత మనం ఫామ్ ఫిలప్ చేస్తే పేరు మారిపోతుంది, సర్టిఫికేట్స్ కూడా మారుతాయని చెప్పారు. సో ఆ స్టేజ్లో ఎత్తికాం ఏం పేరు అని. సో అప్పుడు తెన్నేటి హేమలత గారు రాసిన మోహన వంశీ అనే బుక్స్ చదువుతూ ఉంటాను బాగా, డిటెక్టివ్ బుక్స్. ఎండమూరి గారు అప్పుడు ఫుల్ భూమిలో ఉంది. ఎండమూరి గారు, మల్లా వెంకటకృష్ణమూర్తి గారు, ముప్పాళ్ళ రంగనాయకం గారు, ప్లస్ ఒరిజినల్ వాల్మీకి రామాయణం ఇంట్లో మా అమ్మమ్మ గారు. ఈ స్టేజ్లో మోహన వంశీ చదివితే అది వంశీ అనే పేరు నచ్చింది, బాగుందని చెప్పి. ఆ వంశీ అంటే కృష్ణుడు వేణువు అని కూడా తెలిసిన రోజు కాదండి. పేరు బాగుంది, సౌండ్ బాగుంది, కృష్ణుడి పేరు వంశీకృష్ణ అని పెట్టుకోవచ్చు అని ఇమ్మీడియట్గా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి పేరు మార్చుకుని ఆ సర్టిఫికేట్ తోటి, ఆ పేరుతోటి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఓకే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వంశీ 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 అని పిలుస్తా. డైరెక్టర్ గులాబీకి అన్నప్పుడు రాము గారు అన్నారు, వంశీకృష్ణ ఫ్లాట్గా ఉంది, కృష్ణవంశీ చేద్దాం. అప్పటికే పేర్లు ఏం లేదని తెలిసిపోతున్న రోజు ఏదైతే ఏమన్నా సార్ ఓకే కృష్ణవంశీ అంటే ఓకే అన్న బాస్ చెప్పాడు కాబట్టి. ఓకే. బట్ మీరు బంగారరాజు అన్న పేరు కొన్ని సినిమాల్లో వాడినట్టున్నారు కదా, బంగారరాజు ఇలాంటి పేరు ఎప్పుడు వాళ్ళ దీంట్లో గోవిందుడు అందరి వాళ్ళ ప్రకాష్ రాజు గారి పేరు ఏంటండి, ఏదో అలాంటి పేరే ఉంటుందిగా. ప్రకాష్ రాజు గారి పేరు బాలరాజు. బాలరాజు, ఓకే ఓకే. అండ్ హీరోల విషయానికి వస్తే చాలామంది హీరోలు, చాలామంది డైరెక్టర్స్ని ప్రెస్లో చాలామంది పొగుడుతుంటారు. బట్ మిమ్మల్ని పొగిడే హీరో ఎవరైనా ఉన్నారా డైరెక్ట్? అలా కాదు, అది నాకు తెలియదు. మనం ఇప్పుడు ఏదైనా సినిమా జరుగుతున్నప్పుడు తప్పనిసరి పబ్లిసిటీ కోసం మేము ఒకరి గురించి ఒకరు చాలా మంచిగాను గొప్పగా మాట్లాడుకుంటాం. పబ్లిసిటీ కాకపోయినా ఒక ఎమోషనల్ జర్నీ అయ్యాం కాబట్టి పర్టికులర్గా హీరోకి డైరెక్టర్ మధ్య డైరెక్టర్ కన్సీవ్ చేసింది, డైరెక్టర్ ఫీల్ అయింది, డైరెక్టర్ ఇమాజిన్ చేసుకున్నది, డైరెక్టర్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఒక పాయింట్కి ఫిజికల్ షేప్ హీరో ఇస్తున్నాడు కాబట్టి ఆ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ టాక్ గుడ్ బికాజ్ ఈజ్ ద మెయిన్ పర్సన్ దేర్. వన్స్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయితే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఫిజికల్గా కూడా చూస్తున్నాం కాబట్టి దాని తర్వాత. లేకపోతే ఒక హేట్రెడ్ ఉంటుంది.
సో ఇవన్నీ కన్వీనియంట్ రిలేషన్షిప్స్. ఇట్స్ ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉండవు. యా ఇట్స్ ప్యూర్ పార్ట్నర్షిప్ ఆన్ ఎ వర్క్ వేర్ ఎవ్రీబడి ఈజ్ గెట్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎప్పుడూ ఊరికినే కళాసేవ చేయట్లేదు, ప్రజాసేవ చేయట్లేదు, ఎవడు ఎజెండాలు ఆడుకున్నాడు. అవును. అలా మీ ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మిమ్మల్ని హేట్ చేసిన హీరోలు ఉన్నారా? అంటే నాకైతే ఫేస్ చేయలేదు నేను. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ చక్రం ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అది. తర్వాత ప్రభాస్ ఎక్కడ కనపడినా మరి అదేమైనా మాట్లాడతాడు, నువ్వు నాకు ఫ్లాప్ ఇచ్చావని అండు. అదే ఓకే. అండ్ ఇంకో మీ మీద కంప్లైంట్ ఏంటంటే మీ సర్కిల్ ఎవరండి, సుబ్బరాజు కావచ్చు, ఇంకో కొంతమంది పేర్లు ఎందుకు, కానీ కొంతమంది ఇప్పుడు లేరు, మీ కోటాలో లేరు. ఎందుకు, ఏం జరిగింది అనేది? అది వాళ్ళని కదా అడగాల్సింది. నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళని అడిగేది, వాళ్ళు అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తారు. నేను చెప్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. వాళ్ళు ఎందుకు ఉన్నారో నాకు తెలియదు, ఎందుకు లేరో కూడా నాకు తెలియదు. బహుశా కొంచెం సక్సెస్ లేదు కాబట్టి అని అనుకున్నాం అనుకోండి. సక్సెస్ లేనప్పుడు లేనివాడు గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం అసలు? సో మీరు మరి ఆ మధ్య మీకు కోట గారితో పెద్ద ప్రాబ్లం వచ్చింది, తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకున్నాకనే గోవింద్ గారు అందరి వారిలో తీసుకున్నారు. అవన్నీ సర్దుకున్నాక రాఖీ చేసాం. అదే రాఖీ తర్వాత అయిపోయింది. దట్స్ వన్ ఏమంటారు కోట గారి ఇష్యూ. అయితే నేను కొంచెం తొందరపడ్డాను అప్పుడు, జ్యూస్లో టప్మంట కొంచెం తొందరపడ్డాను. అందుకే నాకు కోట గారు అంటే చాలా రెస్పెక్ట్. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మోస్ట్ ఎఫిషియంట్ బ్యూటిఫుల్ యాక్టర్, ఎనీథింగ్. అండ్ ఐ బీన్ వర్కింగ్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై బిఫోర్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్స్ ఆల్సో. సో ఐ నో హిమ్ క్వైట్ వెల్. సో ఒకసారి ఎప్పుడో ఏదో ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయితే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు నేను కొంచెం డీసెంట్గా అయి ఉండొచ్చు, నేను కొంచెం హార్ష్గా వెళ్ళాను. నేను కొంచెం ఇంటెన్స్ ఎమోషనల్ ఫోన్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఐ రియాక్టెడ్ వెరీ ఇంటెన్స్లీ. That created a quite this thing, and after that I said sorry. Okay. Don't keep it in my name. Let's come on. Rakhi chase. Okay. So it was purely my mistake. Okay. అంటే ఆయన అట్లీస్ట్ ఆయన ఏజ్కి, ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన విద్వత్కి నేను కన్సిడర్ చేసి తగ్గాల్సింది. బట్ మన క్యారెక్టర్ అలాంటిది. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవడన్నా జోలికి వస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతాం. మీరు అన్నది ఏంటి యాక్చువల్గా, ఆ నటులు లేరు అన్నదా, అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, ఎట్లా ఆ రోజు జరిగింది? తక్కువ మంది ఉన్నారు అని అన్నాను. ఇది డబ్బింగ్ ఆర్టిస్ట్ గోగునేని ప్రసాద్. ఫస్ట్ నుంచి నేను గోగునేని ప్రసాద్ మెడ్రాస్లో రూమ్మేట్స్. వాడిని హైదరాబాద్ రమ్మని ఫోర్స్ చేసింది కూడా నేనే. ఫస్ట్ బ్యాచ్ మేము వచ్చిన తర్వాత అక్కడేం లేదు, షిఫ్ట్ అయిపోతుంది. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాగా సెటిల్ అయ్యాడు. అతనికి బాగా స్టేజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈజ్ ఫ్రమ్ ది స్టేజ్. అప్పుడు చెప్తూ ఉండేవాడినట్టు క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా ప్రాబ్లం అవుతుంది ప్రసాద్, ప్రతి సినిమాకి మనం ఈ క్యాస్టింగ్ అప్పుడు చచ్చిపోతున్నాం. సో నీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళేమో సినిమా ఇండస్ట్రీకి రావడానికి భయపడతారు. బికాజ్ ఇక్కడ ఇప్పుడు స్టేజ్ మీద ఒక పెద్ద ఆర్టిస్టు ఆఫీస్కి వస్తే బయట నిలబడాలి అతను. అది అతను తీసుకోలేడు డెఫినెట్గా. నేను ఇక్కడ రాగానే నన్ను లోపలికి తీసుకెళ్ళాలి కదా అని అంటారు. బట్ లోపల ఉండే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగ బోల్డ్ మంది వస్తున్నారు, ఎవరు ఏంటని తెలియదు అసలు. సో ఆ బ్రిడ్జ్ క్రియేట్ చేయరా నువ్వు, బాగుంటుందని అంటే దెన్ తను ఒక వెబ్సైట్ లాగా స్టార్ట్ చేశాడు. దానికి నువ్వే చెప్పావు కదా, సో నేను ఓపెన్ చేశాను, నువ్వే వచ్చి దీన్ని స్టార్ట్ చేయ అన్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువ మంది ఆర్టిస్టులు లేరు, ఆర్టిస్టులు కొరత ఉంది, ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఇన్ని ఒక 60-70 సినిమాలు 100 సినిమాలు చేస్తూ ఉంటే అన్నిటికీ ఒక 6-7 ఉన్నారు. విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఈవెన్ టిల్ టుడే. ఇది కాదు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు రావాలని. దీనికి నేను ఫస్ట్ ఫిల్మ్ నుంచి ట్రై చేశాను. ఐ ఆల్వేస్ గో ఫర్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ యాక్టర్. అప్పటి వరకు రెగ్యులర్గా వాళ్ళు వేరేగా ఉంటే దాన్ని కొంచెం చేంజ్ చేసి ఈ షిఫ్ట్ ఇటువైపు షిఫ్ట్ చేసి ఆ ప్రాసెస్ చెప్పి దానికి అప్పుకుని హర్ట్ అయిపోయి
తెలుగు ఫీల్డ్లో ఆర్టిస్టులు లేడన్నాడు అనే సెన్స్ ఆయనకి అందింది. ఓకే ఓకే. సో the reason for his reaction I can understand because he misunderstood the whole thing, he mistook the whole thing. దానికి ఆయన కొంచెం పర్సనల్గా అటాక్ చేసినాను. అక్కడ నేను అటాక్ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే. అంత తప్ప నన్ను ఐ రియలీ అడ్మైర్ హిమ్, నాట్ జస్ట్ రెస్పెక్ట్. అమేజింగ్. నేను మా జనరల్గా ఆర్టిస్టులకు కూడా చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి హౌ కోట డస్ ఎ సీన్, హౌ హీ గెట్స్ ఇన్ టు ఎ సీన్, హౌ హీ ఎమోట్స్, హౌ హీ ఇంటరాక్ట్స్, అన్నీ ఒక సూపర్లేటివ్గానే ఉంటుంది. ఏదో మాట వచ్చింది కాబట్టి అని చెప్పట్లేదు, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. అండ్ ఓకే, మొన్న బ్రహ్మాజీ గారిని అడిగాను నేను ఇదే క్వశ్చన్, మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఒక ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక 2 పెగ్గులు వేయడం కరెక్టా కాదంట? ఆర్టిస్ట్ కెపాసిటీ మీద ఉంటుంది. మందు తాగడం తప్పే కదా, మందు తప్పు కాదు. యాక్ట్ చేయడం, మందు తాగి యాక్ట్ చేయడం ఎందుకు యాక్ట్ చేయకూడదు? ఇఫ్ యూ కెన్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇవాళ ఇండియాస్ బెస్ట్ యాక్టర్, నిన్నే జరిగింది టాపిక్, విచిత్రంగా దీన్ని కనెక్ట్ చేసేవాడు. ఓకే, ఒక బెస్ట్ ఇలాంటి టాపిక్ జరిగింది కరెక్టా సార్ అని ఒక యాక్టర్, ఒక హీరో అడిగాడు నన్ను సెట్లో. ఓకే, దేనికి నేను సమాధానం చెప్పాను. 3 Idiots అనే సినిమా, ఇట్స్ ఎ క్లాసిక్, ఇట్స్ ఎ ఇండియన్ క్లాసిక్. ఫారెన్ సినిమాలు, కొరియన్ సినిమాలు, యూరోపియన్ సినిమాలు, ఇరాన్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లతోటి తీసిన సినిమా కాదు. మన జెన్యూన్, మన సీడ్ అది, మన ప్లాంట్ అది. చేతన్ భగత్ నావల్ కానీ ప్లస్ రాజీవ్ కుమార్ ఇరానీ దాని స్క్రీన్ ప్లే కానీ అండ్ హౌ అమెరికన్ ఎలివేటెడ్ టు ఎ డిఫరెంట్ లెవెల్ ఆ మేకింగ్లో ఉంది. షప్స్ మీద కూర్చొని వీళ్ళ ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు తాగుతూ మాట్లాడుకుంటారు. సో అమెరికన్ ఇన్సిస్టెడ్ ఒక పెగ్ వేసి చేద్దాం, బికాజ్ మన ఒరిజినల్ సెల్ఫ్లో వస్తున్నాయి, జెన్యూన్ సెల్ఫ్ రావాలి. ఓకే, జెన్యూన్ సెల్ఫ్ రావాలంటే వీ షుడ్ లూజ్ దట్ లిటిల్ బిట్. బట్ మందు ఒక పెగ్గు 2 పెగ్గులు తాగిన తర్వాత కంట్రోల్లో ఉండగలవా నువ్వు? ఓన్లీ ఫోకస్డ్గా ఉండగలవా? లేదు ఆ ఇంటాక్సికేషన్లో వేరే అదో విషయాలు, చెత్త విషయాల వైపు వెళ్తావా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే దానికి క్యారెక్టర్ కావాలి, ఒక స్టాండర్డ్ థింకింగ్ కావాలి, ఒక కెపాసిటీ కావాలి, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. అది లేకుండా జనరలైజ్ చేయలేము దీన్ని. అంతఃపురం సినిమాలో జగపతి చేసిన 5 రోజుల పాటు ఎవ్రీ 2-3 అవర్స్గా టెకీలా ఇచ్చి ఉన్నాను, నేనే ఇచ్చాను. నువ్వు తాగిది ఇది వేసే షార్ట్ పెడుతున్నాను, బికాజ్ యూ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. బట్ ఆ టెకీలా వల్ల కొన్ని ఇన్హిబిషన్స్, కొన్ని మాస్కులు వెళ్ళిపోయినాయి బయటికి. సో ఎందుకు అంత ఇప్పటికీ ఎందుకు మాట్లాడతారు అంతఃపురం జగపతి బాబు గురించి? అంత టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆ జోన్లోకి తీసుకెళ్ళటం డైరెక్టర్ రెస్పాన్సిబుల్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. మేక్ ద ఆర్టిస్ట్ టు ఎమోట్. Don't make him imitate you or don't make him imitate somebody else. Let him emote and how you will emote. ఓకే, అంటే అంటే మీ దృష్టిలో ఇప్పుడు తాగకుండా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు గొప్ప నటుడా? ఓకే, అసలు గొప్ప నటుడా అని అంటే జనాల్ని కరెక్ట్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలిగినోడు గొప్ప నటుడు. అది తాగినా తాగకపోయినా అది మనం డిసైడ్ చేయలేం, తాగటం తాగకపోవడం కాదు. అసలు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వీడి దేవుడు లేదా వీడు గొప్పోడు, అబ్బా నా చచ్చిపోతున్నాడు. అది అసలు ఏమీ యాక్టర్, నాన్ యాక్టర్స్ కూడా కనెక్ట్ అవుతారు జనంతో. యాక్టింగ్ అనేది మన పర్స్పెక్టివ్ ఇక్కడ, బట్ అక్కడ థియేటర్లో జరుగుతున్నది యాక్టింగ్ కాదు. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సీ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ వాట్ దట్ స్క్రీన్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ అవర్ మైండ్. దట్ ఈస్ సినిమా. మీరు ప్రతిసారి చెప్తుంటారు మీ సినిమాలలో కొన్ని మాటలు వేస్తుంటారు డైలాగ్స్కి. అది అసలు మీ దగ్గర నుంచే స్టార్ట్ అయినట్టుంది, స్టార్ట్ అయినట్టు మీరే చేస్తున్నారు, ఇంకెవరు చేయట్లేదు. అది ఏంటది? అంటే మీరు అంటుంటారు స్క్రీన్ ప్లే అని ఉంది, డైలాగ్ రైటర్ అన్న కార్డు లేదు ఎక్కడ హాలీవుడ్లో, మనం స్టార్ట్ చేసామన్నది ఏంటి? దాని మీద మీ ఇది చెప్పండి. అదే ఇప్పుడు ఇక్కడ మన ఇండియన్ ఫిలిం మేకింగ్, ఇండియన్ ఫిలిమ్స్, హాలీవుడ్ ఫిలిమ్స్ సపరేట్, దానికి దీనికి సంబంధం. స్క్రీన్ ప్లే అనేది షేక్స్పియర్ దగ్గర ఉంది, స్క్రీన్ ప్లే అనేది కాళిదాస్ దగ్గర ఉంది.
సో స్క్రీన్ ప్లే లేకుండా ఏది జరగదు. బట్ వాళ్ళకు ఒక స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంది. ఎందుకంటే వాళ్ళకి మనకి బేసిక్ డిఫరెన్స్, వాళ్ళకి ఇంటర్వెల్ లేదు. ఒక సినిమా స్టార్ట్ చేస్తే ఎండ్ అయితేనే బయటకు వస్తుంది, మనకి ఇంటర్వెల్ ఉంది. మధ్యలో ఒక క్షణం వదులుతున్నాం. ప్లస్ మనకి మ్యూజిక్ 100% సాంగ్స్ ఉండి తీరాలి. ప్లస్ మన సైక్ ఇప్పుడు హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ప్రకారం ఆడియన్స్ యావరేజ్ ఏజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ 12 years అంటారు. అంటే థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత, సినిమా స్టార్ట్ అయిన తర్వాత, లేదా టీవీలో కానీ ఈ ఆడియో విజువల్ డ్రామాటిక్ ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి మనిషి ఏజ్ 12 years అవుతుంది. ఓకే, ఇండియన్స్ 6 years అని నా ఫీలింగ్, నా పర్సనల్. ఆ 6 years పిల్లలకి ఒకటి చెప్పాలి. సో ఎంత సింప్లిస్టిక్గా చెప్పాలి, ఎంత స్టూపిడ్గా చెప్పాలి. స్టూపిడ్గా ఎందుకు అన్నానంటే చిన్నపిల్లలు నవ్వించడం కోసం మన డ్యాన్స్లు వేస్తాం. ఇట్ లుక్ స్టూపిడ్ ఫర్ సంబడి ఎల్స్. బట్ ఆడు చిన్నపిల్లడు నువ్వు కనెక్ట్ అవ్వాలంటే అలాంటిది ఎలా నవ్వుతాడు. నవ్విన తర్వాత యూ గివ్ సంథింగ్, చాక్లెట్ ఇస్తాం, దాని తర్వాత ఇంకోటి ఈ పని చేయనా అంట. అలాగ ఆడియన్స్ని ట్రీట్ చేస్తున్నాడు. అలాంటి స్టేట్లో ఆడియన్స్ ఉన్నప్పుడు ఈ స్క్రీన్ ప్లేస్, అక్కడ స్క్రీన్ ప్లేస్కి మన స్క్రీన్ ప్లేస్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ హీరో వర్షిప్ ఎక్కువ, థర్డ్ వరల్డ్ కంట్రీ, ఐక్యూ లెవెల్స్ తక్కువ. రామాయణంలో వాల్మీకి గారే చెప్పేశారు. రామాయణం తెలుసు కదా మీకు, మన కంట్రీ 5000 years బ్యాక్ డాక్యుమెంటెడ్ అయిన హిస్టరీ. దాన్ని డ్రామటైజ్గా డాక్యుమెంట్ చేశాడు ఆయన ఎలాగైనా. బట్ అప్పటికి కాంటెంపరీ కండిషన్స్నే రాసి ఉంటాడు కదా, ఆయన ఊహించి రాయడు కదా. దాన్ని కొన్ని డ్రామటైజ్ చేసి ఉండొచ్చు. దాంట్లో అయోధ్య, మిథిలా నగరం, ఇవన్నీ ఇవాళ జాగ్రఫికల్ ఎవిడెన్స్ల ప్రకారం నార్త్ ఇండియా అవుతుంది. శ్రీలంక సౌత్ ఇండియా, డీప్ డౌన్ సౌత్ ఇండియా అవుతుంది. ఇక మధ్యలో మిగిలింది ఏంటి, కిష్కింద ఉంది. కిష్కిందలు ఎవరున్నారు, కోతులు ఉన్నారు. ఆ ఏరియాలో ఇప్పుడు ఏముంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది. సో జెనెటికల్గా మన రూట్స్ అయ్యి, సో మన వాళ్ళకి సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఎవడో ఒకడు ఒక ట్రైబలిస్టిక్గా ఉండాలి. లేకపోతే ఎప్పటి సంస్కృతి అది, ఒకటి తప్పు చేసింటే ఆయన వెళ్ళి చంపేసి వస్తానని. రామాయణం నాటిది, భారతం నాటిది. ఇవాళ ఒక సివిలైజ్డ్ సొసైటీ ఉంది, ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం, దీనికి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. వాళ్ళంతా ఆలోచించాలి. అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది వేరే విషయం. బట్ మన సినిమాలు మాత్రం ఇవాళకి ఆ ట్రైబలిస్టిక్ స్టేజ్లోనే ఉంది. హీరో 300 మందిని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? వాడి క్రిమినల్, హైర్ అసాసినా, ఎవడాడు? వాడికి రెస్పాన్సిబిలిటీ మనలాంటి సివిలైజ్డ్ పర్సన్ కాదా? దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది. అది మనం ఒకటి అనేసుకుని రాసేసుకున్నాం డైలాగులు. ఎవరో ఒక అతను ఇది అంటే బాగుంటుంది కదా, ఇక్కడ నాకు నచ్చింది, ఇప్పుడు నేను ఎలా ఎక్నాలజీ చేయాలి దాన్ని? ఐ యూజ్డ్ దిస్ డైలాగ్ which is not mine, which was not there in the script. Then how to acknowledge it? నేను థ్యాంక్స్ కార్డ్ వేయాలి బిగినింగ్. సో అలాగే ఇప్పుడు ఉత్తేజలు అంటాడు ఉన్నాడంటే కంటిన్యూగా సాయం పడుతూ ఉంటాడు. నేను రాస్తూ ఉంటే తను అది కాదని ఇలా అయితే బాగుంటుంది, లేదు తనే ఇంకోటి రాసి చూపిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఒరిజినల్ డైలాగ్ అండ్ ద ఫీలింగ్ ఈజ్ మైండ్, కానీ ద యాక్చువల్ వర్డ్ ఈజ్ హిమ్. అప్పుడు కొన్ని మాటలు అనేస్తారు, అప్పుడే వేయాల్సి వస్తుంది. ఎడిషనల్ డైలాగ్స్ అని దాన్ని తెలుగులో చెప్పాలనుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఈ భాష మీద అభిమానం పెరిగిపోయి దీన్ని తెలుగులో ఎలా వేయాలి అంటే కొన్ని మాటలనే. ఓకే ఓకే. అసలు ఏమీ లేకుండా కంటే వాడిని అవాయిడ్ చేయటం కంటే, లేదా వాడికి రికగ్నైజ్ చేయకుండా ఉండటం కంటే అట్లీస్ట్ ఇలాంటి రికగ్నిషన్ ఇవ్వటం మంచిది కదా అని నా ఫీలింగ్. ఓకే ఓకే. ఇప్పుడు మనదంతా కోత ఏరియా అన్నారు ఆంధ్రప్రదేశ్. ఈ లెక్కన భోజ్పూరి వీటి పరిస్థితి ఏంటి? అవన్నీ అక్కడ నార్త్ ఇండియాలోనే ఉంది. సో రామాయణం ప్రకారం అకార్డింగ్ టు నేను వాల్మీకి డిసైడ్ చేశారు ఈ సెట్స్. విచిత్రంగా మన రియాక్షన్స్ బిహేవియర్ చూస్తుంటే అదే అనిపిస్తూ ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడ కూడా హనుమంతుడు ఉంటాడు, అది మర్చిపోతుంది. అదే కదా. ఇంకోటి, మీరు
మీరు ఎప్పుడు కొత్త రైటర్స్ కాకుండా ఎప్పుడు సీనియర్ రైటర్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంటారు అన్నది ఎవరెళ్ళు లేదా? సత్యానంద్ గారు అంటే నాకు ఇష్టం పర్సనల్గా, ఎందుకని ఆయనతో మాట్లాడుతూ ఉంటే బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. ఓకే. చాలా సినిమాల గురించి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ 73 అంటే ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి ఆయన సినిమాల్లో ఉన్న ఇవాళకి కొత్త సినిమా ఏదైనా మ్యాటర్ అని అంటే ఇమ్మీడియట్గా మాట్లాడగలరు. ఓకే. అండ్ ఈజ్ కంటిన్యూస్లీ అప్డేట్స్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ పర్సనల్లీ వెరీ నైస్ పర్సన్. ఓకే. ప్లస్ ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సక్సెస్లు చూశాడు, ఇన్ని కొలాబరేషన్స్లో పనిచేశారు కాబట్టి, ఇన్ని వ్యారైడ్ స్క్రిప్ట్స్ మీద పనిచేశారు కాబట్టి ఆయన అథారిటీతో ఒక మాట చెప్తారు. ప్లస్ అట్ ది సేమ్ టైం మన టెక్నాలజీ, మన ఇంజనీరింగ్ ఆఫ్ మై డైరెక్షన్ హీ కెన్ సీ ఇట్, హీ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఆ ప్లేన్లో మాట్లాడతాడు. నాతోటి ఇంకో డైరెక్టర్ తోటి సేమ్ పిక్చర్ వెళ్ళదు ఆయనకి. ఓకే. వాళ్ళ సైక్స్ని బట్టి, వాళ్ళ అండర్స్టాండింగ్స్ని బట్టి, వాళ్ళ కెపాసిటీస్ని బట్టి, ఆ మ్యాటర్ని బట్టి చెప్తాడు. అందుకని ఐ ఆల్వేస్ గో టు హిమ్ అండ్ టాక్ టు హిమ్, స్పెండ్ సమ్ టైమ్, దెన్ ఐ ఎక్స్చేంజ్. నేను ఈ కథ చేస్తున్నాను సార్, ఈ కథ చేస్తున్నాను, ఈ కథ చేస్తున్నాను అంటే ఇది ఇదేనా అని అడుగుతూ ఉంటారు. లేదా ఇమ్మీడియట్గా కొన్ని రెఫరెన్స్లు చెప్తూ ఉంటారు, ఈ సినిమాలు చూడు అని. సో సత్యానంద్ గారితో ఎక్కువ ఇది ఉంది. నెక్స్ట్ పర్చూర్ బ్రదర్స్. మహాత్మా లాంటి సినిమాకి ఒక సోషల్ ఓరియంటెడ్ ఆ కైండ్ ఆఫ్ సినిమాలు పర్చూర్ బ్రదర్స్ ఎర్లీ డేస్లో చాలా చేశారు. మరో మలుపు కానీ, ఈ చరిత్రేశ్వరతో కానీ, అది అప్పుడు ఏంట్లో అనేవారు అభ్యుదయ చిత్రాలు అని ఏదో అంటారు. అవును. సో అందుకోసం అని ప్లస్ గోపాలకృష్ణ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ కనపడినప్పుడల్లా ఎప్పుడు చేద్దాం సినిమా, ఎప్పుడు చేద్దాం అని అంటుంటారు. నాకు వెంకటేశ్వరరావు గారు యాక్టర్గా ఇష్టం, అందుకనే సింధూరంలో తీసుకున్నాను ఆయన. ఆయన 300 సినిమాలు రాస్తే సింధూరం సినిమాకే ఫస్ట్ నంది వచ్చింది ఆయనకి. ఆల్వేస్ చేస్తాను, నువ్వు ఇప్పించేపోయా నాకు నంది అని. నాకు ఆయన బిహేవియర్ ఇష్టం, ఆయన క్యారెక్టర్ ఇష్టం. గోపాలకృష్ణ గారు పెన్ ఇష్టం, ఎలాంటి సీన్ అయినా ఇమ్మీడియట్గా రాసి ఇచ్చేస్తాడు నీకు. ఈజ్ సో ఫాస్ట్. దాన్ని నేను ఎంత కన్విన్స్ అవుతాను, అందులో ఎంత వాడతాను అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ థింగ్. అది కృష్ణవంశీ డిసైడ్ చేస్తాడు. బట్ అక్కడ ఆ ఇంటరాక్షన్ ఇష్టపడతాను, దాంట్లో కొత్తది తగులుతుంది నాకు. ఓకే. అది యంగర్ జనరేషన్ రైటర్స్ పెట్టుకుంటే అది ఆ వర్షన్ ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ వాళ్ళు నన్ను సాటిస్ఫై చేయడం, కృష్ణవంశీని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాను. నేను నన్ను సాటిస్ఫై చేసేవాళ్ళని కావాలనుకుంటాను. ఓకే. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కృష్ణవంశీ ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసిన ఒక ఇమేజ్. సో ఆ సినిమాలు ఇలా చేసాడు కాబట్టి ఇలాంటిది నచ్చుతుంది వంశీ కనుక వస్తాను. బట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నా సైకో, నా మైండ్ స్పేస్ వేరేగా ఉంటుంది, ఆ జోన్లో ఉంటుంది. ఓకే. అండ్ మీరు షూటింగ్ విషయానికి వస్తే మీరు కొంతమంది డైరెక్టర్ లాగా అన్న గ్రూప్లో రష్ ఎక్కువగా తీసే డైరెక్టర్లలో మీరు ఒకరని, ఎక్కువగా రష్ ఖర్చు పెట్టే డైరెక్టర్స్లో మీరు ఒకరని, నిజమేనా? మీరు అదేంటి కంప్లైంటా, రిమార్కా, ఏమో తెలియదు అంటే దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. అక్యూజింగ్ మీ, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని అదే అంటాను. ఇఫ్ యూర్ అక్యూజింగ్ మీ, నువ్వు ఎక్కువ షూట్ చేస్తావు అనేది ఒక అక్యూజ్ లాగా వస్తే దెన్ ఐ కెన్ ఆన్సర్ ఇట్ ఇన్ దట్ వే. ఇది రిమార్క్, యూ ఓవర్ షూట్ అని అంటే తీయడం అన్నది అలా కాదు, డౌట్ అనుకో, ఎందుకు ఎక్కువ తీస్తారు, ఎందుకు ఎక్కువ తీస్తారు అంటే ఇంకో రకం సమాధానం చెప్తారు. ఇది మొత్తం ఉంది సార్ అమ్మ, నా దాంట్లో అసలు ఎడిటింగ్ ఉండదండి, నా దాంట్లో ఎడిటింగ్ ఉండదు. ఇప్పుడు ఎక్కువ ఎందుకు తీస్తాం? ఎక్కువ తీయడం అంటే నెంబర్ ఆఫ్ టేక్సా? నేను పనిచేసిన ఆర్టిస్టులో చాలామంది ఒక సెట్ ఆఫ్ యాక్టింగ్ అలవాటు పడిపోయి, ఒక సెట్ ఆఫ్ థింకింగ్కి, ఒక సెట్ ఆఫ్ మేకింగ్కి, ఒక సర్టన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అలవాటు పడిపోయి ఉన్నాం. వాళ్ళని తీసుకొచ్చి సడన్గా నువ్వు ఇది కాదు, నువ్వు ఇది నా క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడుతుంది, ఈ కైండ్ ఆఫ్ బట్టలు వేసుకుంటుంది, ఇలా ఇంటరాక్ట్ అవుతుంది, ఇలా రెస్పెక్టబుల్గా ఉంటాడు, ఇలా డ్యూటీ మైండెడ్గా ఉంటాడు, ఇలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు, ఆ సైకిల్లో మాట్లాడాలి అన్నప్పుడు టు గివ్ దట్ రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ హీ హ్యాస్ టు గో త్రూ. ఇమ్మీడియట్గా రాదు కదా. అవును. అప్పుడు నెంబర్ ఆఫ్ టేక్స్ పెరుగుతాయి. ఓకే. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక యాంగిల్లో బాగుంటాడు,
నెక్స్ట్ ఇంకొక యాంగిల్లో ఆడుగా ఉంటాడు. ఇప్పుడు అది చూసుకోవాలి. నా సినిమాలోనే ఆర్టిస్టులు ఎందుకు బాగుంటారు ప్రతిసారి ఈ సైకి వెళ్తూ ఉంటుంది, ఈ ఇంజనీరింగ్ వెళ్తూ ఉంటుంది, పర్టికులర్ లైటింగ్, పర్టికులర్ కలర్ కాన్సెప్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి అతను. అలాగ అన్ని డిజైన్ చేసి టైట్ చేసేటప్పటికి దెన్ ఇట్ విల్ టేక్ టైం. యూ నీడ్ టు టేక్ మోర్ టేక్స్. ఓకే, 17 టేక్స్ 30 టేక్స్ కూడా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ లాంటి గ్రేటెస్ట్ యాక్టర్ కూడా 30 టేక్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి నాతో. చిరాకు పడుతున్నా మా ఇద్దరికి చనువు కాబట్టి ఏంట్రా దొబ్బుతున్నావు అని అంటాడు. అది కాదురా, ఇది నేను చూస్తున్నది ఇది కావాలి. ఐ డోంట్ వాంట్ దట్ రెగ్యులర్ ప్రకాష్ పవర్ఫుల్ ఇంటెన్స్ ఇమేజ్. దిస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ గై. ఈజ్ బాలరాజు, ఈజ్ 80 years old or 75 years old. He has no ailments, but his age is there. He is not as forceful as 40 years back. Now he is totally different. వాడు మట్టి నుంచి వచ్చాడు, వాడు నేల మీద కూర్చుంటాడు, మట్టి చేతితో పట్టుకుంటాడు, చెప్పులు లేకుండా నడిచేస్తాడు. పొలాల్లోనూ విలేజ్ల్లో ఒక ఓపెన్ అట్మాస్ఫియర్కి అలవాటు పడ్డాడు కాబట్టి పెద్ద పెద్ద అడుగులు పడతాయి. ఎవరినైనా సరే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి చాలా చనువుగా పలకరిస్తాడు. చనువుగా మన ఊరు ప్రకారం బూతులు వస్తాయి. ఏంటర్ లంజోడుగా బాగున్నావా అని అంటాడు. వాడు అంటాడు, మన తాతలు అంటాడు. అది దానికి ఒక పర్టికులర్ ఇది ఉంటుందా, దాంట్లోకి రావాలి నువ్వు, ఆ జోన్లో మాట్లాడాలి నువ్వు. నీకు నచ్చని నీ కొడుకు అని తెలిసింది అక్కడ. ఆడితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావా, కళ్ళు అవాయిడ్ చేస్తావా, చూడటానికి కూడా ఇష్టపడవా? వాడిని నీ ప్రాణానికంటే ఎక్కువగా అనుకున్న నీ వైఫ్, నీతో పాటు 7వ సంవత్సరంలోనే 8వ సంవత్సరంలోనే చిన్నప్పుడు బాల్య వివాహాలు జరిగితే నీతో పాటు వచ్చేసిన ఆవిడ కడుపు తీపిని చంపుకోలేక నా మనవడాన్ని దగ్గరికి తీసుకుని నిన్ను చూసి గబుక్కున దాన్ని మాట మార్చడానికి ట్రై చేస్తుందనంటే నువ్వు హర్ట్ అవుతావా, సెంటిమెంటల్ ఫీల్ అవుతావా? 100% హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి ఫస్ట్ దాన్నే అడుగుతాడు, నువ్వా ఈ పని చేసిన. ఆ ఎమోషన్ ఎలాగ పట్టడం? ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ అండ్ జయసుధ. ఐఎమ్ సీయింగ్ మా తాత, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ చూస్తున్నాను నేను. సో పర్ఫార్మెన్స్ తీసుకునేడానికి అట్ ది సేమ్ టైం కెమెరా మూమెంట్స్, కంపోజిషన్స్, కట్టింగ్ పాయింట్స్, లైటింగ్, కలర్ కాన్సెప్ట్లు, అండ్ దేన్ని అండర్లైన్ చేయాలి, దేన్ని ఎంబోజ్ చేయాలి, ఏది పెనిట్రేటింగ్గా ఆడియన్స్కి వెళ్ళాలి, ఏది ఇంపార్టెంట్ ఆ షాట్లో, ఆ ఎలిమెంట్ అక్కడికి వస్తుందో లేదా. జస్ట్ లైక్ దట్ కెమెరా పెట్టి ఓకే మీరు అందరూ చేయండి కాదు. ఎవ్రీ యాంగిల్కి ఒక పర్పస్ ఉంటుంది, ఒక సైట్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. వీ డిసైడ్ ఫ్రమ్ వేర్ ద ఆడియన్స్ సీ త్రూ ద కెమెరా. సో కెమెరా పొజిషన్ ఎప్పుడైనా మా వాళ్ళందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ కెమెరా, నువ్వు పట్టుకున్నది కెమెరా కాదు, ఇట్స్ క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ విజన్. వాళ్ళ ఐని నువ్వు పట్టుకుంటున్నావు, వాళ్ళ ఫేస్ని పట్టుకుంటున్నావు, ఇటు తిప్పితే ఇది ఉంటుంది, ఇటు తిప్పితే ఇది ఉంటుంది. దాన్ని ఎలా చెయ్యాలి, వేర్ ఐ కెన్ కీప్ దెమ్. నేల మీద కూర్చోబెట్టి చూపిస్తానా, ఆకాశంలో నుంచోబెట్టి చూపిస్తానా, ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూపిస్తానా, ఐ లెవెల్లో మాట్లాడతానా, చాలా దగ్గరికి వచ్చి మాట్లాడతానా, దూరం నుంచి చూపిస్తానా. దిస్ ఈజ్ వాట్ కెమెరా ఫర్ మీ. సో అది రెగ్యులర్ ఫిల్మ్స్ ప్యాటర్న్లో అలవాటు పడిన కెమెరా అసిస్టెంట్స్ కానీ కెమెరా మెన్ కానీ అర్థం కాకపోవచ్చు. యాంగిల్ ఎందుకు, ఈ పర్టికులర్ లెన్స్ ఎందుకు, 12 ఎందుకు వాడాలి, 10mm ఎందుకు వాడాలి, 16mm ఎందుకు వాడాలి, జూమ్ ఎక్కడ వాడాలి. సో అందుకే నేను ఎక్కువ చేస్తున్నట్టు అయితే ఒక రకంగా చెప్తాను, ఒకటి ఈ రకంగా చెప్తాను. సో ఇప్పుడు టు అచీవ్ దట్. ప్రకాష్ రాజ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఆయనకు ఎందుకు అంత రిలేషన్షిప్ పెరిగింది ఏంటి? ప్యూర్లీ బోత్ ఆఫ్ us ఆర్ క్రేజీ పీపుల్, ఫకీర్స్ బై మైండ్, బై సోల్. ఓకే, కనెక్ట్ అవ్వం, డిస్కనెక్ట్ అవ్వం. అండ్ వీ ఆల్వేస్ లైక్ ఫ్లోయింగ్, ఒక చోట ఆకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ వీ లవ్ సినిమాకి అల్టిమేట్ ఇది ఇవ్వాలని, బట్ ది సేమ్ టైం పర్పస్ఫుల్గా ఇవ్వాలని. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాడికి అగ్రికల్చర్ అంటే ఇష్టం, నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం, ఊరంటే ఆడికి ఇష్టం, నాకు ఊరంటే ఇష్టం. నైట్ టైము ఆ మొక్కల మధ్యలో చెట్ల మధ్యలో కూర్చుని సరదాగా మంచి ఇళయరాజా గారి మాట. ఇళయరాజా గారు ఈజ్ అనదర్ కామన్ పాయింట్ ఫర్ బోత్ ఆఫ్ us.
మ్యాడ్ ఫ్యాన్స్ ఆఫ్ రాజా గారు పాటలు పెట్టినట్టు. ఆ తర్వాత ఆడేదో వాడంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది డిస్కషన్ ఎక్కువ, ఓకే. సొల్లు ఉండదు. తక్కువ ఒక కన్నడ పోయిటరీ చెప్తాడు, సడన్గా చలంగారి గురించి మాట్లాడతాడు, సడన్గా తనిఖీల భరణి దగ్గర శివ గానం గురించి మాట్లాడతాడు, లేకపోతే ఎక్కడ హృషికేశ్లో గంగా నది ఒడ్డున ఒక నైట్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందని చెప్తాడు. లండన్ వెళ్ళి స్ట్రీట్స్ మీద తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తాడు. లాస్ వేగస్ గురించి మాట్లాడుకుంటాం, లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుకుంటాం, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం, స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం, ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటాం, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటాం, నానా పాటేకర్ గురించి మాట్లాడతాం, నజీరుద్దీన్ షా గురించి మాట్లాడతాం, అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడతాం, రాము గారి గురించి మాట్లాడతాం, మా సినిమాల గురించి మాట్లాడతాం. క్రిటికల్, కన్స్ట్రక్టివ్, అందుకనే అంత ఇష్టం, అందుకనే కనెక్ట్ అయింది నాకు. ఒక ప్లేన్లో మాట్లాడుకోగలం, కరెక్ట్గా చెప్పాలి. బట్ అంత కనెక్ట్ అయిన ప్రకాష్ రాజ్ గారితో ఆ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి? బికాజ్ వాడి జోన్లోంచి మాట్లాడింది నేను హర్ట్ అయ్యాను. జోన్లోంచి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, అది చెప్పడం ఇది లేదు, బట్ ఇక్కడ కన్సర్న్ తోటే మాట్లాడాడు ఆ రోజు. బట్ ఇమ్మీడియట్గా మనకు ఒక పొగరు ఉంటుంది కదా. నువ్వు కూడా ఇప్పుడు మిగతా ప్రపంచం సరిగ్గా అర్థం కాని ప్రపంచం, అర్థం చేసుకుని ప్రపంచం, ఎవడైనా ఏదైనా వేయచ్చురా, నాకు అది ఐ డోంట్ కేర్. లేదా వాడు పాపం అంతే కదా, ఆడు వేసింది కరెక్టే కదా అనుకుంటాను. ఓకే. నేను ఒక చెత్త సినిమా తీశానని అనుకున్నప్పుడు, నాకే నచ్చినప్పుడు, నీళ్ళంటే ఎవడన్నా దాని మీద రాయేస్తే నేను హర్ట్ ఉంది దానికి, కరెక్టే కదా వీడు పట్టేసుకున్నాడు అనుకుంటా. ఎందుకంటే నీకంటే ముందు నాకు తెలుస్తూ ఉంటుంది అది చెత్త సినిమా మంచి సినిమా. నేను మంచి సినిమా తీసానని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని కనెక్ట్ అవ్వకపోతే, అరే ఏం చేసి ఉంటే కనెక్ట్ అయ్యాను, ఎందుకని ఎక్కడ మిస్ అయ్యామని అనిపిస్తుంది. బికాజ్ నేను నా థాట్ ప్రాసెస్లో, నా స్టైల్లో నేను సక్సెస్ని కూడా చూశాను. సో అందుకని ఆడియన్స్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడరు అని నేను ఎప్పుడు అనుకోను. ఈసారి ఆడికి కనెక్ట్ అయ్యేలాగా చేయలేకపోయాను, ఏం మిస్ అయిందని అనుకుంటాను. అలాంటి ప్రాసెస్లో అలాగ ఒక హర్ట్, నేను ఆల్రెడీ హర్ట్, మంచి సినిమా తీసాను ఏంటిది అని అనుకుంటున్న టైంలో వాడు ఒక మాట, దెన్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్, ఐ డోంట్ లైక్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నాడు. యూ డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఫర్ ఎ వైల్ అనుకున్నాం. దట్స్ గుడ్ రా, వచ్చేసాను. ఇద్దరు మెచ్యూర్డ్ పీపులే కదా, ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్, అందుకనే ఇంత ఎమికబుల్గా విడిపోయి ఉండాలి. మెచ్యూర్డ్ పీపుల్ అంటే ఎమోషన్ లేనివాడని కాదు కదా. మెచ్యూర్డ్ పీపుల్కి బెటర్ ఎమోషన్ ఉంటుంది యాక్చువల్గా, బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉంటుంది. ఓకే. దానికి కూడా దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు ఇంకా ఇంటెన్స్ రియాక్షన్, బికాజ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అటు ఏ జోన్లో మాట్లాడాడు అన్నది అర్థమైన తర్వాత నేను వద్దురారా, బహుశా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న జోన్లో నేను లేను, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రీచ్ దాట్. అందుకని 100% ఆడికంటే నాకంటే బెటర్ పర్సను, బెటర్ మెచ్యూర్డ్ పర్సను, బెటర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సను, బెటర్ ఎక్సలెంట్ పర్సను. హీఈస్ ఎ బెటర్ పర్సన్ దాన్ మీ, ఈజ్ ఎ బెటర్ ఆర్టిస్ట్ దాన్ మీ. ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ యాక్టర్ అని, క్రియేటర్, a creative person. He's a better social person than me. He's a better family person than me. నేను చూశాను. ఐ ఆల్వేస్ ఒక ఆశ్రక్లో ఉంటుంది అని చూస్తుంటాను. అందుకని కుదిరింది నాకు ప్రకాష్. సో దాని తర్వాత ఇంకా మీరు కలిసి పని చేయలేదు, తర్వాత మళ్ళీ పని చేసింది గోవిందుడేనండి? అదేట. థ్యాంక్స్ టు చిరంజీవి గారు. మీకు అంటే బాగా నచ్చిన, మా ప్రేక్షకులు ఎప్పుడు అడుగుతుంటారు, మీ డైరెక్టర్స్ దగ్గర ఈ క్వశ్చన్ అడగండి, మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటని. నేను ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతాను. చలంగారి బుక్స్, చలంగారి బాగా నచ్చిన అంటే చలంగారు, యండమూరి వీరేంద్ర గారు. ఐ డోంట్ మైండ్ రిఫరింగ్ ఈవెన్ నౌ. ఓకే. అంటే ఇన్నిసార్లు చదివేసి ఉంటాం. యండమూరి వీరేంద్ర గారి బుక్స్ అయితే చాలా కొన్ని 100 సార్లు చదివేసి ఉంటాను ఒకటి. బట్ స్టిల్ ఇప్పుడు ఇవాళకి ఎప్పుడైనా బాగా ఒక కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ జోన్ వచ్చే, సడన్గా ఎవ్రీథింగ్ ఎంప్టీ, టప్మంటే ఆయన పుస్తకాలు తీసి చదువుకుంటారు. ఓకే. ఆయనతో కలిసి ఎప్పుడు వర్క్ చేయాలనిపించలేదా సినిమాకి? 2-3 సార్లు కూర్చున్నాము.
అది ఏంటో కరెక్ట్గా కరెక్ట్ ఆయన కూడా అంటూ ఉంటారు, నేను అంటూ ఉంటాను ఏదైనా చేద్దాం సార్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ చేద్దాం, రెగ్యులర్ ఫిల్మ్ కాదని. లాస్ట్ ప్లస్ ఇప్పుడు ఆయన ఆ ఫిక్షనల్ జోన్లో లేరు, ఆ స్పేస్లో లేరు. ఓకే. ఈజ్ మోర్ ఇన్ టు సోషల్ సర్వీస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓకే. అట్లా ఉన్నారు. అట్లా ఉన్నాను వంశీ. బట్ నేను ఒక ఐడియా చెప్పాను ఆయనతోటి, చాలా పెక్యులర్ ఐడియా. ఆయన లాంటి స్క్రీన్ ప్లే రాయాలి దానికి. ఓకే. ఇట్స్ లైక్ ఐడియా వినగానే ఫస్ట్ ఒక స్టన్నింగ్ షాక్ వస్తుంది బయటికి అనేది వస్తుంది. అలాంటి ఒక ఐడియా ఆయన కూడా బాగా ఎక్సైట్ అయ్యారు, బాగుంది అది, మరి ఏమైనా చేయండి సార్ అన్నాడు. చూద్దాం. ప్లస్ ఆయనతోటి అది కూడా చెప్పాను, రంగ్దే బసంతి అంటే చేయాలని ఉంది ఆయనతోటి. ఆయన ఉండాలి అలాంటి అట్లా. ఓకే. ఓకే. అలాంటిది చేయాలని ఉంది రంగ్దే బసంతి. నిన్నే పెళ్ళాడు తర్వాత అంత ఒక ఆల్మోస్ట్ అది ఒక దిల్వాలే దుల్హనియా లే జాయేంగే రేంజ్ హిట్ మన తెలుగులో. అంత కమర్షియల్ సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు సింధూరం అనే సినిమా తీసుకొని మీ ఓన్ బ్యానర్లో తీశారు. అది అంటే అంత రిస్క్ ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు మీరు? ఎందుకు అంటే క్యాష్ చేసుకోవటం నా ఉద్దేశం కాదు కాబట్టి సింపుల్. చాలామంది అడిగారు నిన్న పెడుతున్నాను, అదే ఇది కాదు. నేను అమ్మాడే బిజినెస్ మ్యాన్, నేను ఒక వెజిటబుల్ వెండర్ని కాదు. ఓకే. రోజు పొద్దున కూరగాయలు తీసుకొచ్చి నాకు అమ్మటం. ఓకే. అండ్ ఫర్ మీ ఐఎమ్ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు సింధూరం లాంటి సినిమా తీయాలనిపిస్తుంది, అది అవసరం అనిపిస్తుంది. ఓకే. అప్పటికి అందుకని వెళ్ళాను. ఇప్పుడు అలాగ ఆలోచించే వాళ్ళని తప్ప అని అంటలేను, నేను ఇలాగ ఆలోచిస్తాను అంటున్నాను. ఓకే. సో డోంట్ టేక్ మీ రాంగ్. మేబీ ఇప్పుడు అలాగే చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఏదో ఒక జస్టిఫికేషన్స్ ఉంటాయి దానికి. మీకు ఆ టైంలో ఆఫ్టర్ నిన్నే పెళ్ళాడతా మీకు వచ్చిన అతిపెద్ద ఆఫర్ ఏంటి? సింధూరం బిఫోర్ చాలా వచ్చినాయి, 6-7 వచ్చినాయి. ద బెస్ట్ ఆఫర్, బిగ్గెస్ట్ క్యాష్ వదిలేసి అయితే ఆల్మోస్ట్ 50 lakhs క్యాష్ పట్టుకుని వచ్చారు. నా జీవితంలో నేను ఇవాళ వరకు కూడా 50 లక్షలు క్యాష్ చూడలేదు. 50 లక్షలు క్యాష్ పెట్టాడు కొత్త నోట్లతోటి. పేరు చెప్పకూడదు. ఓకే, చెప్పండి. పెట్టాడు. బట్ నిన్నే పిల్లాడతా అది అయిపోయింది సార్, పిల్లాడటం అయిపోయింది. మళ్ళీ అలాంటిది తీయమన్నారు. అంతేగా ఆబ్వియస్గా ఇప్పుడు డబ్బులు పెట్టేవాడు ఏం ఆలోచిస్తాడు, డబ్బులు వచ్చే మార్గం ఆలోచిస్తాడు. వాడి తప్పే ఉంది, కళాపోషణ కోసం కాదు కదా. యా. సో హీరో విత్ హీరో డేట్స్, ఆల్మోస్ట్ ఆల్ ద హీరోస్ డేట్స్. ఓకే. ఓకే. ఎవరు చూజ్ చేసుకోవాలి. ఓకే. అదృష్టవశాత్తు నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఎక్కువ క్లారిటీ వచ్చింది యాక్చువల్లీ దానివల్ల. ఇది కాదు అని అనిపించింది. అండ్ సింధూరం సినిమా తీసేటప్పుడు పోనీ దానైనా స్టార్స్తో ఎందుకు తీయలేదు? మరి మీకున్న పాపులారిటీకి అప్పుడు ఏ హీరోయిన్ వచ్చేవాళ్ళేమో ఆ సింధూరంకి కూడా, ఎందుకు మరి కొత్త వాళ్ళతో క్యారెక్టర్స్ తీద్దాం అనుకున్నప్పుడు దానికి సూటబుల్ అయిన వాళ్ళని తీసుకోవాలి. ఓకే. స్టార్స్ని తీసుకుంటే స్టార్స్తో పాటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, ఫైట్ ఉండాలి, ఇంటర్వల్ ఎపిసోడ్ ఉండాలి. ఈ జనాలందరికీ అర్థమయ్యే సినిమా ఉండాలి. దీని మీద ఇంత మార్కెట్ జరుగుతుంది, ఆ మార్కెట్ని సాటిస్ఫై చేయాలి. అది ఆ సినిమాకి నాకు కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఆ సినిమాకి అసలు కుదరదు. ఓకే. అంటే నేను అలా పని చేయలేను. అండ్ మొన్న ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ గారు చెప్పారు, ఆయనతో సినిమా తీయడానికి ఒక అతి చిన్న కారణం ఒక కేవలం నేను భోజనం తినిపించినందుకు నా మీద కోట్లు పెట్టి సినిమా తీశారు అని చెప్పారు. ఎంతవరకు నిజం అది? భోజనం పెట్టిన మాట నిజం. ఆ భోజనం చేసేటప్పటికి 5 రోజులు అయింది అప్పుడు భోజనం చేసి. ఆల్మోస్ట్ కళ్ళు మూతలు పడిపోయేవాడిని. ఇంకా ఇంకొక 5 minutes అయితే పడిపోయాడు రోడ్డు మీద. ఫుట్పాత్ మీద నుంచున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళటం క్వశ్చన్ లేదు. డెఫినెట్గా ఓడిపోవటం అంటే అసలు ఏమైనా సరే ఇక్కడే చేయాలి, ఏం చేయాలి అంటున్న టైంలో ఆడు వచ్చి వంశీ, ఆడికి తెలియదు నేను ఈ భోజనం భోజనం చేద్దానా అని. జనరల్గా అలాంటి సన్నివేశాలు చాలాసార్లు జరిగింది. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరిన వచ్చి భోజనం అంటే స్మూత్గా లేదు నేను చేసాను, లేకపోతే ఎప్పుడు కాదు కాసేపు నేను ఎవరి కోసం వెయిట్ చేస్తాను తప్పించేసుకుంటాను. నేను ఎవరికి రుణ పట్టడానికి ఇష్టపడను.
నేను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోవడానికి ఇష్టపడను. కానీ ఆ రోజు బలహీన క్షణం, బలహీన క్షణం. ఓకే, భోజనం చెయ్యాలి అని నాకు కూడా తెలుసు. ఆడు కూడా పాప ఇంట్లోంచి ఏదో ఒక లిమిటెడ్ అమౌంట్ తెచ్చుకుని అది జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. నేను వెళ్తే ఇంకొక రోజు భోజనం పెట్టినట్టు నాకు. అవును, అంతే కదా, ఎక్స్ట్రా అదే అంటే అది తింటా అనుకున్నాను. వీడికి ఎంత ఏమి ఇస్తే ఈ రుణం తీసుకోగలం. బికాజ్ నాకు ఇంకొక 5 రోజులు లైఫ్ వచ్చింది. ఇంకొక 5 రోజులు నేను టాలరేట్ చేయగలను దాన్ని. అన్న తర్వాత గులాబీ చేయటం, శివ చేయటం, రాము గారు అన్న తర్వాత ఒక 7 ఏళ్ల తర్వాత జరిగింది ఇది ఇదిగో. సో నిన్నే పిల్లాడితో తీస్తున్నప్పుడు నెక్స్ట్ ఇలాంటి సినిమా తీద్దామని ఒక ఐడియా వచ్చినప్పుడు, ఎవరైతే కరెక్ట్ అని అనుకున్నప్పుడు, ఎవరు కరెక్ట్ అనుకున్నప్పుడు వీడియో ఎందుకు చేయకూడదు? అది ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఫ్రెండ్ అండ్ ఐ నో పర్సనల్ ర్యాప్ ఉంది. ప్లస్ వీడి నా మీద ఒక బర్డెన్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంతేగాని దీనికోసమని ఆడు కాకపోయినా ఇవ్వలే, ఆడు సరిపోతాడు అనిపించింది. బట్ మీరు అన్నట్టు స్టార్తో తీస్తే డబ్బులు వస్తాయి, దీంతో తీస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. నన్ను నేను తిట్టుకోకలేదు. మ్యూజిక్ పరంగా, మ్యూజిక్ డైరెక్టర్లకి ట్యూన్స్ పరంగా మీరు కొంచెం ఏమంటారు, కొంచెం కష్టపెడతారని, అది ఎలా అంటే మీరు ఎక్కువగా రిపీట్ చేయలేదు, ఒకరిద్దరిని తప్పించి ఎక్కువగా రిపీట్ చేయలేదు. ఏంటి, ఎక్కడైనా తేడా వస్తుంటుందా మీకు? ఐ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు స్ట్రేంజ్ జోన్ విచ్ ఈస్ టోటలీ స్ట్రేంజ్ ఫర్ మీ. ఇప్పుడు సింధూరం, నేను నక్సలైట్ని కాదు, నేను పోలీసుని కాదు, నేను నక్సలైట్ ఏరియాలో కూడా పుట్టి పెరగలేదు, నాకు తెలియదు అది. ఓకే, నేను బయట పేపర్లో చూసిన ఒక న్యూస్ నుంచి రియాక్ట్ అయ్యి ఆ కథ స్టార్ట్ చేశాం. ఆ కథ స్టార్ట్ చేసినప్పుడు బోర్డులో ఇంటర్వ్యూలు చేశాను. నిజంగా తెలుసుకోవడానికి ట్రై చేశాను. చాలా ప్రమాదకరమైన ప్లేస్లకి వెళ్ళాను. ఓకే, వెళ్ళి స్పెండ్ చేసి టైం అదంతా కలెక్ట్ చేసి అలా వెళ్తున్నప్పుడు నేనే పిల్లాడితాకి పనిచేసిన టెక్నీషియన్స్ దాన్ని పని చేయలేకపోవచ్చు. బికాజ్ వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సైక్స్. దీనికి కావాల్సిన వాడు ఎవడ ఆ ఎనర్జీస్ ఎక్కడున్నాయన్నది ఎత్తుకుంటాడు. అంతేగాని ఎవరితో ప్రాబ్లం లేదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సౌండ్ ఫస్ట్ నుంచే ఇన్సెప్షన్ స్టేజ్ నుంచే ఉంటుంది. ఈ సినిమాకి ఇలాంటి పాట బాగుంటుంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, లైక్ సో మెనీ పీపుల్. అందుకని ఎక్స్ట్రా స్ట్రెస్ ఉంటుంది. ఓకే, ఎత్తుకుతూ ఉంటాను. స్క్రిప్టింగ్ మైండ్లో జరుగుతున్నప్పటి నుంచి ప్యారలల్గా ఆటోమేటిక్గా జరిగే ట్రాక్ ఇది. ఏ కైండ్ ఆఫ్ సాంగ్ ఉండాలి. ఓకే, ఒకసారి మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లాంక్ అయినప్పుడు మీరు ఫలానా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ ఇచ్చేసి యాస్టీస్గా దించేయమంటారంట, నిజమేనా? యాస్టీస్గా దించమని మాత్రం ఎప్పుడు అడగను. ఐ హేట్ కాపీ. నేను పారాసైట్ని కాదు. ఇప్పటివరకు మీరు మీ సినిమాలలో కాపీ ట్యూన్స్ లేవంటారా? మీరు చందమామ సినిమాలో రేగుముల్లే పాట పాత సినిమాలోంచి పాట కదా? లేదు, కార్తీక దీపంలో చిలకమ్మ పలికింది. అది నాకు తెలియదు. అయితే నేను ప్యూర్లీ ట్యూన్ మీద డిసైడ్ అయ్యి ఓకే అని చేశాను. కేఎం రాధాకృష్ణ అడగండి. అయితే అది తెలియదు. వాడు ఇచ్చిన 60-70 ట్యూన్స్, ఆ పాటకి ఒక 60-70 ట్యూన్స్ ఇస్తే అందులో చాలా రోజుల తర్వాత ఈ ట్యూన్ సెలెక్ట్ చేశాను. సో నేను ఐ వాజ్ ఇగ్నోరెంట్ అబౌట్ దట్. సో ఆయన మిమ్మల్ని ఆయన కూడా మరి నేను అలాగని అనుకోవట్లేదు. లెట్ us give him a benefit of doubt. మనకు కూడా యాక్సిడెంట్లుగా తగిలిందేమో. ఓకే ఓకే, నాకైతే మీరే ఈ ట్యూన్ ఇచ్చారని తెలుసు. నేను ఎప్పుడు ట్యూన్స్ ఇవ్వను. నేను అలాగే ఇవ్వటం అంటే, ఇప్పుడు ఖడ్గం సినిమాలో గోవింద గోవింద సాంగ్ ఉంది. అది అద్నాన్ స్వామి తన పర్సనల్ ప్రమోషన్ కోసం యాక్టర్ గోవింద్ అని పెట్టుకుని లిఫ్ట్ కరాదే అని ఒక సాంగ్ చేశాను. నేను అది దేవికి వినిపించాను, ఇలా కావాలి పాట, ఈ కంటెంట్ చాలా బాగుంది అని. దాని తర్వాత చిర్రావుల విజయ్ కుమార్కి ఆ కంటెంట్ వినిపించి ఇలా ఉంటే బాగుంటుందిరా పాట అని అనిపించి ఆడితోటి రాయించి
ఆ లిరిక్ని దేవికి పంపించాను. ఓకే. సో దేవి చేశాడు. సో అలాంటివి ఉంటాయి. లైక్ ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సాంగ్ మేము చదువులో అవుతున్నప్పుడు ఫస్ట్ సాంగ్ అది సందీప్ తోటి చేస్తున్నప్పుడు చురాలియా హై దిల్ మేరా అని యాదోంకి భారత్లో ఒక సూపర్ క్లాసిక్ సాంగ్ ఉంది ఆర్డిబాబు. అవును, నాకు చాలా ఇష్టం. ఆ పాట రెఫరెన్స్ ఇచ్చింది, ఇలా ఉండాలి పాట, ఇది దీని తాలూకు మేల్ వెర్షన్ లాగా ఉండాలి. ఓకే, అలాంటి రిఫరెన్స్లు ఇవ్వడం వేరు. అంత తప్ప డైరెక్ట్గా కాపీ ఐ హేట్ దట్. అండ్ బిగినింగ్లో మీరు ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఎక్కువగా మీరు పాటలు ఇచ్చేవారు. ఈ మధ్య మాత్రము అక్కడక్కడ ఈ మధ్య కూడా అంటే గోవిందులో కూడా రాసి ఒక సాంగ్ ఆయన టైం లేదు దానికి. అంతేగాని అసలు అబ్సల్యూట్గా వేరే రీజన్ టైం లేదు. ప్లస్ ఈ మధ్య కొంచెం అనారోగ్యం ఆయనకి. ఓకే ఓకే. ఒక 1 yearగా ఇస్ నాట్ ఫుల్లీ ఫిట్. సో ఆయన రాస్తా అంటే సింగిల్ కార్డ్ వేయడానికి కూడా మీరు దగ్గరలో ఎవరు లేరు సీతారామ శాస్త్రి. ఓకే ఓకే. నాకు తెలిసి దగ్గరలో ఎవరు లేరు. ఆ తెలుగు కానీ, ఆ భావం కానీ, ఆ కంపాషన్ కానీ, ఆ ఎంపతి కానీ, ఎంపతి అండ్ థింగ్స్, ఆ నాలెడ్జ్ కానీ నామరస్. ఓకే. అంటే చాలా ఇంట్లో చెప్పారు మీరు దత్తపుత్రుడిగా తీసుకున్నారని. అలా కాకుండా ఇంకా అంత మీరు కనెక్ట్ అవ్వడానికి దత్తపుత్రుడు అనేది ఏదో ఆ టైంకి అది జరిగింది కానీ దానివల్ల కనెక్షన్ కాదు. ఎత్తుగా దేవాలో నేను అంత కమిటెడ్ క్రియేటర్ని చూడలేదు. ఓకే. అంటే ఈ భావం మనం చెప్పకూడదు, ఈ భావం ఒక పాటలో ఇంత డ్రామాటిక్గా వెళ్ళకూడదు, ఓకే, ఈ పాత్ర తాలూకు పరిధి ఇది, ఈ పాత్ర ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువ లాంగ్వేజ్ రాకూడదు, ఎక్కువ పోయిటరీ రాకూడదు, ప్లస్ సోషల్గా ఈ ప్రాబ్లం ఇది తప్పు, ఓకే, ఇది ఒప్పు, పురాణాల్లో ఇది, దేవుడు అంటే ఇది, సెకండ్ వరల్డ్ వార్ అంటే ఇది, యూరోపియన్ కంట్రీ అంటే ఇది, ట్రాయ్ అంటే ఇది, మహాభారతం అంటే ఇది, రామాయణం అంటే ఇది, చెస్ అంటే ఇది, క్రికెట్ అంటే ఇది, లాస్ వేగస్ పోకర్ అంటే ఇది, కంట్రీస్ అంటే ఏంటి, భారతీయ సంస్కృతి అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, గాంధీ అంటే ఏంటి, హిట్లర్ అంటే ఏంటి, ఎనీథింగ్. సారీ ఈ పాయింట్ మీద వెళ్తున్నాం, అవునా? ఓకే, వారం తర్వాత రాను. వారం తర్వాత వెళ్తే ఇంకొకటి ఏదో ఉంటుంది అక్కడ, నాకే అర్థం కాదు, నేను ఇదే టచ్ చేసింది అనిపిస్తుంది. అంత అద్భుతమైనది. అండ్ పర్సనల్గా ఫ్యామిలీని చూసుకోవటం కానీ, పిల్లల్ని చూసుకోవటం కానీ, లేకపోతే మిగతా ఫ్రెండ్స్ని చూసుకోవటం కానీ ఎంత దూరం వెళ్ళిపోతుంది. అండ్ స్పీడ్ అండ్ కమిట్మెంట్ అంటే నిబద్ధత. పాట ఇలా ఉండాలి, పాట గొప్పది, పాట బతుకుండాలి, పాట డబ్బు తెచ్చే సాధనం కింద చూడ్డాయి. ఓకే, ఫిలాసఫర్. ఓకే. అంటే మీరు ప్రొఫెషనల్గా చెప్తున్నారు ఈ విషయాలు, ఆయన మీ మీద అంత కనెక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? మీరు చెప్తున్నారు, ఆయన కదా చెప్పాలి. అంటే మీకు ఒపీనియన్ ఉంటుందిగా. అంటే ప్రొఫెషనల్గా ఓకే కనెక్ట్ అయ్యారు, పర్సనల్గా దత్తపుత్రుడిగా తీసుకునే ఇవన్నీ పర్సనల్ కనెక్షన్స్, ప్రొఫెషనల్ కాదు ఇది. ప్రొఫెషనల్ అయితే ఓన్లీ పాట వరకే ఉంటుంది. ఇవన్నీ మిగతా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అలా తిరుగుతూ ఉంటాను ఆయన వెనకాల. ఖాళీ ఉంటే నేను వెళ్ళాలని ఆలోచించే అతి తక్కువ ప్లేస్లో ఆయన ఇల్లు ఒకటి. ఓకే, తక్కువ వెళ్ళిపోతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కంచం పెట్టి నాకు భోజనం పెట్టినా అని అడగగలను. అదొక్కటే ఇంట్లో అడగగలను. ఓకే, అమ్మ కానీ ఆయన కానీ. ప్లస్ ఆయన ఫేస్ మీద డైరెక్ట్గా ఏ విషయమైనా చెప్పగలను, చెప్పాలనిపిస్తుంది. ఎవరితోటైనా మాడతాను, నాకు భయం లేదు. ఓకే, బట్ ఆయనతో చెప్పాలనిపిస్తుంది కరెక్ట్ కాదు, తప్పు అని. మరి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ గోవిందుడు అందరి వాడే సినిమాకి బిఫోర్ మీరు చాలా ఆ స్టేజ్ మీద మీరు ఎంత ఫీల్ అయ్యారో అందరికీ తెలుసు. అంత ఫీలింగ్ని చిరంజీవి గారు కారణం చేసి చెప్పారు మీరు. బట్ అంతకుముందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, వీళ్ళందరినీ ఎప్పుడు మీరు లేదు, ప్రకాష్ తోటి నాకు టచ్ లేదు అప్పటికి, మేము టచ్ లేము. ఓకే, కరెక్ట్. శాస్త్రి గారు నాకు ఏ రకంగా సాయపడగలరు? ఆయన వచ్చి యాక్చువల్లీ చేస్తారు, చేస్తే అవ్వదు కదా.
ఆ రకంగా లేదు కదా. ఇప్పుడు ఆయన నాకు మారల్ సపోర్ట్ ఇవ్వచ్చు, లేదా నాకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. అది వేరు, ఇది వేరు, ఈ డెసిషన్ వేరు. ఆ డెసిషన్ కోసమనే అన్నయ్యనే చరణ్ అని అంత ఎమోషనల్ ఫీల్ అయింది అక్కడ. బట్ అక్కడ కృష్ణవంశీ గారు కొత్తగా కనబడ్డారు. ఒరిజినల్ కృష్ణవంశీ అక్కడ కనబడకుండా ఎమోషనల్గా ఆ స్టేజ్ మీద ఒరిజినల్ కృష్ణవంశీ అంటే నాన్ ఎమోషనల్ అన్నా నీ ఫీలింగ్ కాదుగా. నేను ఎమోషనల్ కాకపోతే గులాబీ కానీ, అంతఃపురం కానీ, సింధూరం కానీ, ఖడ్గం కానీ ఈ సినిమాలు రావు. గోవిందరందరూ వాడలే కానీ, మురారి కానీ, ఇవన్నీ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, రిచ్ ఎమోషన్స్. ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్, బట్ విత్ ఏ మెచ్యూరిటీ, విత్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఐఎమ్ నాట్ స్టూపిడ్. నేను ఎమోషనల్ ఫుల్ కాదు. ఎమోషన్స్ కోసం ఏమైనా చేశాను. ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఎమోషనల్ బయట కనబడరు, బట్ సినిమాలలో మంచి ఎమోషన్ ఉంటుంది. ఆర్జీవి గారితో కంపేర్ చేసుకునే అంత ధైర్యం లేదు నాకు. నేను ఒక టాపిక్ వచ్చింది కూడా చెప్తాను. ఆర్జీవి అనే గంధపు వృక్షం కింద అదృష్టవశాత్తు పెరిగిన ఒక గడ్డి మొక్కలు అంటాను. కరెక్ట్గా చెప్ప, మా ఇద్దరి స్థాయి భేదం అంటే అది. ఓకే, ఆ చెట్టుకి ఆ వృక్షం కింద ఉంది కాబట్టి దీనికి కొంచెం సువాసన వచ్చి ఉంటుంది బహుశా, అంతమించి ఏం కాదు. అసలు ఆయనతోటి ఏ రకమైన పోలిక లేదు. ఓకే, సరిపోను. మోడెస్ట్ కోసం చెప్పట్లేదు. ఆయనతో ఆయన దగ్గర వర్క్ చేయకపోయి ఉంటే కృష్ణవంశీ స్టైల్ ఇలా ఉండేది కాదండి. డెఫినెట్గా అనుమానం లేదు. ఆయన దగ్గర పనిచేసినందువల్ల కొన్ని మురికి తొడుగులు పగిలిపోయినాయి. ఓకే, అంత గొప్పగా ఇన్స్పైర్ చేసిన ఆర్జీవి గారితో మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి? అప్పుడు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు. విభేదాలు లేవు. ఇప్పుడు విభేదం వేరు, డిఫరెన్స్ ఇన్ ఐడియాలజీస్ వేరు. ఓకే, ఏ విషయంలో? కరెక్ట్గా చెప్పాలంటే అంత ప్రామినెంట్ మ్యాటర్ ఏం కాదు. గులాబీకి ముందు అనగనగా ఒక రోజు టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన సినిమా ఎలా ఉండాలంటే నేను ఎలా ఉండాలంట. ఓకే, ఎందుకు నువ్వు నా మాట వింటలేదు అని అంటారు. సార్ ఇది గులాబీకి ముందు అనగనగా ఒక రోజు అనే సినిమాకి ఫస్ట్ సోకాల్డ్ రిఫ్ట్ అనేది, మేబీ సోకాల్డ్ రిఫ్ట్ అనే మాకేం కాదు. అక్కడ స్టార్ట్ అయినా, ఇలాగైతే నేను చేయను సార్ అన్న. చేయకపోతే అలా కూడా నేను కదా ప్రొడ్యూసర్నే అంటే ప్రొడ్యూసర్ అని ఫోర్స్. ఇలాంటిది ఏదో చిన్నది ఒక ఫన్ ఆర్గ్యుమెంట్ ఓకే జరుగుంటుంది. తర్వాత బికాజ్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మై ఓవర్ ఎంథూజియాస్టిక్ నేచర్ డెఫినెట్గా బడ్జెట్ కంట్రోల్ తప్పదు. ఒక కొత్త డైరెక్టర్ మీద, ఒక కొత్త హీరో మీద ఎంతవరకు వెళ్ళగలగాలో వెళ్ళకుండా ఇంకా దాటి వెళ్ళిపోయాను. 2 సార్లు వార్న్ చేశాను, ఇది కరెక్ట్ కాదు ఉంచి బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, చూసుకో. ఓకే, ఆయన అప్పటికే హిందీ దాంట్లో బిజీగా ఉన్నారు. ఆయన సరే నాకు అర్థం కాలేదు, పట్టుకుంటే వెళ్ళిపోతున్నాం. సో 1 ఫైన్ డే వచ్చి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోటి అకౌంట్స్ చూసుకుని ఇది కరెక్ట్గా వర్క్ అవట్లేదని నన్ను పిలిచి చెప్పేశారు, వద్దు ఇంకా రేపు నుంచి నీకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నది, నువ్వు మా అన్నయ్య. సరే ఓకేనా అని, సరే అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అన్నా. ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాను మరి, ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయటం అంటే ఈ సినిమా జరుగుతుంది కదా, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను. మీ దగ్గర ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కదా, చేయగలవా అన్నారు. చేయలేకపోవడానికి ఏముందన్న, దట్స్ నాట్ ఏ వెరీ బిగ్ డీల్ కాదు అనిపించింది. కంటిన్యూ అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ గులాబీకి ఇంక ఇప్పుడు ఈయన దగ్గర కుదరట్లేదు కాబట్టి బయట ట్రై చేస్తుంటే ఆయనే పిలిచి బయట ఎక్కడ ట్రై చేయడం అంటే కథ అంతా కరెక్ట్గా లేదు. లాస్ట్ టైం స్క్రిప్ట్ కరెక్ట్గా లేదని కదా నేను పడుతున్నది, కరెక్ట్గా ఉందంటే వచ్చి చేసాను. నేను కథ మీకు చెప్పను, చెప్పకపోతే ఎలా కూరుతుందా? సార్ మీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు, నేను అంతే, ఇది మీకు నచ్చకపోవచ్చు. ఒకవేళ ఆర్జీవి తెలుగు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే, లేకపోయి ఉంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఈ స్థాయిలో ఉండేదా లేకపోయేదా? ఏ స్థాయి అని అంటున్నారా? ఆ స్థాయి బాగుందని అంటున్నారా, బాగోలేదని అంటున్నారా? బాగుంది అంటే మేకింగ్ స్టైల్ అనేది పెరిగింది, మేకింగ్ ఇవన్నీ పెరిగింది. అది పూర్తిగా ఇప్పుడు ఆర్జీవి రాకపోతే అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా ఉంది కదా. ఆర్జీవి రాకపోయి అంటే డెఫినెట్గా ఉంది. వీఆర్ ఆల్ లైక్ ఫ్రమ్ దేర్ ఓన్లీ.
బట్ నేను జనరలైజ్డ్గా ఆన్సర్ చేస్తాను ఈ క్వశ్చన్. ఆర్జీవి రాకపోయింటే ఆ స్టేజ్లో ఇంకొక వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండేవారేమో. ఓకే. మణిరత్నం వచ్చాడు సేమ్ టైంలో, అదే మణిరత్నం వచ్చి కూడేమో ఇక్కడికి, అది ఇక్కడ ఇంకొకటి ఎవరైనా వచ్చి ఉండేవారేమో. అలా ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు ఫిక్స్ అయిపోతా ఉన్నాం? ఓకే. గుడ్, వెరీ గుడ్ దట్ ఆర్జీవి హస్ కమ్. బట్ ఆర్జీవి లేకపోతే ఇది ఆ ప్రపంచం ఆగిపోతుందని అని అనుకోలేం కదా. ఎగ్జాక్ట్లీ. ఆర్జీవి నీడ్ ఉంది అక్కడ ఆ టైంకి. ఆర్జీవి పట్టుకున్నారా దాన్ని, లేకపోతే ఇంకొకరికి వచ్చింటేవారేమో, ఏమో మరి. మన అంత డిప్రెస్డ్గా ఆలోచించట్లేదని. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయనతో మీకున్న సరదా సంఘటన ఏదైనా మంచి ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి పంచుకొని ఆయన టాపిక్ క్లోజ్ చేద్దాం మనం. సరదా సంఘటన అంటే చాలా ఉన్నాయి. చాలాసార్లు నా మీద జోకులు వేస్తుంటారు, నాకు కూడా బాగుంటుంది ఆయన దగ్గర ఉంటే. పర్టికులర్గా బాగా ఇదంటే మా ఇద్దరి మధ్య నాకు ఎప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది, లేదా దాన్ని ఏమంటాం, ఐ డిడ్ దిస్ అనేది. అంటే బాస్ నాకు బాస్ అంటూ ఉన్న ఒపీనియన్ మీకు చెప్పాను కాబట్టి. సో ఎవ్రీవేర్ ఈవెన్ ఎ స్మాల్ లుక్ ఫ్రమ్ హిమ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ పెద్ద అవార్డుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆయన గులాబీ సినిమా అయిపోయింది, సాంగ్స్ అని అనుకున్నప్పుడు ఊరికనే జనరల్ దాంట్లో ఏంటి సాంగ్స్ ఎక్కడ చేస్తున్నావు అంటే, ఇలాగా బైక్ మీద ఒక సాంగ్ చేస్తాను అని పాట అనిపించింది. బైక్ మీద తర్వాత అన్నా, క్యాజువల్ కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడుగుతున్నాడు. ఇంకా అది మొత్తం తర్వాత కూడా బైక్ తర్వాత కూడా బైక్, అది కాదు పాట, మొత్తం పాట బైక్ మీద. మొత్తం పాట బైక్ మీద ఎలా ఉంటుందా అంటే, అప్పటికి ఉన్న ఫిజికల్ రెఫరెన్సెస్ ఒకటి షోలే, ఏ దోస్తి, ఇంకొకటి ఆరాధనలోనూ ఇందులోనూ మన రాజేష్ ఖన్నా పాట మొత్తం దాని మీద తీస్తే బోర్ కొట్టేస్తుంది. వచ్చి పిచ్చాన్ని కేవలం ఇది ఒక 3 hours జరిగిన డిస్కషన్. లేదు బాగుంటుంది సార్, నేను చెప్పలేకపోతున్నాను. ఆయన దగ్గర ఎలా చెప్తాం, హనుమంతుని ముందుకు ఉప్పు గంతులాగా ఈ షార్ట్ ఇలా కట్ అది చెప్పలేం కదా. లేదు సార్ అది లేదు, ఏంటిది బడ్జెట్, అప్పుడు మా ఇద్దరి మధ్య బడ్జెట్ ఇది ఉంది కదా, కమిట్మెంట్, దాని గురించి ఆలోచించద్దు, ఆ సంగతి మర్చిపో, నీకు ఐ విల్ గివ్ యూ అనదర్ 10 lakhs or 20 lakhs, గో టు అండమాన్. 2 songs అన్నావు కదా, 2 songs షూట్ చేయాలి. లేదు సార్ నాకు చాలు, నేను ఇక్కడే అరకులో. కాదు చిన్న మాటను నేను చెప్తున్నా కదా సార్, నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్తున్నది, కానీ నేను మీకు అర్థమయ్యేలాగ చెప్పలేకపోతున్నాను. మూర్ఖుడు నువ్వు, చెప్పితే వినవు, నీకు ఏదైతే అదే, ఏంటిది కరెక్ట్ కాదు అన్నా. సరే సార్, సరే సాగు ఇదే జరిగింది. ఇది నైట్ 2:33 జరిగింది. మర్నాడు ఈవినింగ్ వీ వెంట హెడ్ వైజాగ్. పాట చేస్తే ఎడిట్ చేశాను, చూపించి ఒకసారి. అప్పటికి రంగీలాకి ఆమీర్ ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చేపిస్తాను రాము గారు. ఆ గ్యాప్లో బాస్ రా అన్నపూర్ణ ప్రివ్యూ థియేటర్ ఉంది, మేము అన్నపూర్ణలో ఉండేవాళ్ళం థియేటర్లో. సాంగ్ చూసి సైలెన్స్, మాట్లాడదాలే. నేనేమో వెనకాల నిలబడన్నాను, ఏమంటాడు బాస్, ఆయన్నే చూస్తున్నాం. ఆయన చూస్తే పెద్ద కళ్ళు కదా, చూస్తాను. అమ్మ ఏంటి అయిన తర్వాత మళ్ళీ తప్పండి అమ్మ దొరికేసాము. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసే, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసే, ఇది ఇక్కడ చెయ్యి, ఇది ఇలా చేయి, ఇది కరెక్ట్ కాదు. ఇది నేను పైన గబగబ పరిగెత్తుకుంటే పైన ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన అయ్యింది. అప్పుడు లేచి ఇక్కడి నుంచి సారీ అనేసి, ఈ విజన్ నేను చూడలేకపోయాను. బాక్సులు తీసుకుని అర్జెంటుగా నాతో పాటు రాను, క్యాన్లు ఎక్కడికి రమ్మంటే తెలియదు, క్యాన్లు తీసుకుని అంత కారు ఎక్కితే ప్రతాప్ డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడ డబ్బింగ్ అమెరికన్ చెప్తుంటే ఆఫ్ చేసి, యూ షుడ్ సీ దిస్ అని
అక్కడ లోడ్ చేయించి పాట వేయించి నన్ను పిలిచి మా ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఐ వాజ్ డెడ్ ఎగ్నెస్ట్. సీ వాట్ దిస్ బాయ్ డిడ్ అంటే ఆమెర్ లైక్ మళ్ళీ ఆడు ఇంకో 3 సార్లు వేసుకుని ఫంటాస్టిక్. దట్స్ వన్ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్. మీరు శివనాగేశ్వరరావు గారి హెల్ప్తో ఆయన దగ్గర 7 సినిమాలు చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా, నా వద్దని చెప్పి జాయిన్ అయ్యారంట. తర్వాత తెలిసిందా మరి ఆయనకి? తర్వాత ఆయన పెద్ద పట్టించుకోలేదు. ఓకే. తర్వాత ఎప్పుడైతే వర్క్ స్పాట్లో మన బిహేవియర్, మన కెపాసిటీ లేదా మన హార్డ్ వర్కింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది చూసిన తర్వాత ఇక వాటి మీదకి వెళ్ళలేదు. ఓకే. మీరు ఏడీగా పనిచేశారు. మీ ఏడీస్ గురించి మాట్లాడితే ఎవరైనా మీరు సెట్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా మీకు చాలా కోపం అంట, నిజమేనా? కోపం కాదు, మంచి పాయింట్. ఇప్పుడు పొద్దున్నే రాత్రి పడుకోబోయే ముందు నుంచి పర్టికులర్గా మైక్రో లెవెల్లో ఫోకస్ అవుతుంది టుమారో సీన్. ఓకే. రేపు సీన్ చేయబోతున్నాం. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ లైక్ సౌండ్ ఎఫెక్ట్స్, కంపోజిషన్స్, కెమెరా మూమెంట్స్, ఎడిటింగ్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, పెర్ఫార్మెన్సెస్, రేంజెస్, లొకేషన్, లైటింగ్, ఇన్నిట్ల మీద కాన్సన్ట్రేషన్ అయ్యి దాని నుంచి పట్టుకుని వెళ్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా నైట్ అంతా అదే ఉంటుంది. పొద్దున్న కూడా లేచిన తర్వాత రెడీ అయ్యి ఏదో పూజలు గీజులు యోగాలు అవి చేసుకుని కారు ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకుని ఫస్ట్ షాట్ ఏంటి, సెకండ్ షాట్ ఏంటి, థర్డ్ షాట్ ఏంటి అనుకుంటారు. ఎవ్రీ డైరెక్టర్కి ఇదే ఉంటుంది. దిగిన తర్వాత నేను కారు దిగిన దగ్గర నుంచి స్పాట్కి వెళ్ళే టైంకి 200 మంది గుడ్ మార్నింగ్ చెప్తే 200 మందికి నేను తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇది మొత్తం దుబ్బేస్తుంది. అందుకని జనరల్గా తల ఉంచుకుని వెళ్ళిపోతాను, ఎవరిని పట్టించుకోను. ఇంక మరీ అయినా సరే కొంతమంది పాపం వాళ్ళది కూడా తప్పు కాదు, కనపడుతుంది గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. డైరెక్టర్ ఇస్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది అంటారు కదా, కండక్టర్ ఆఫ్ ద బస్ అని. సో దానికోసం వాళ్ళనేమో డిసప్పాయింట్ చేయడం. అందుకని ఒక 2-3 సార్లు చూసిన తర్వాత చెప్తాను షెడ్యూల్కి ఒకసారి, రోజు చెప్పొద్దురా నాకు, నేను ఎప్పటికి చెప్పను, మీరు నాకు చెప్పదు. వెళ్ళేటప్పుడు బాయ్ అని మళ్ళీ అందరికి బాయ్ 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 బోల్డంత టైం వేస్ట్, డిస్టర్బెన్స్. ఎప్పుడు చెప్పట్లేదు. దగ్గరికి వచ్చినప్పుడు నేను చూస్తే నవ్వండి చాలు అనేది ఒక రూల్ కింద. మీరు మీ మీద ఒకటి ఉంది ఏంటంటే, మీకు అమ్మాయి నచ్చితే ఆవిడని సెంటర్ పాయింట్ చేసి కథలు చేస్తారు, కథలు చేసే సినిమాలు చేస్తారు అన్నది ఒకటి ఉంది, నిజమేనా? ఒక అమ్మాయి మీకు నచ్చి సినిమా చెప్పండి అలాగా. నేను అదే అన్నాను, దానికి నువ్వు అన్నదానికి ఆన్సర్ చెప్తున్నాను. ఒక సినిమా చెప్పాలి. విచ్ ఫిల్మ్ ఇస్ దాట్? ఇది అవునా కాదా చెప్పండి. అంతే కాదు, అదే అన్నాను. సినిమా చెప్పలేకపోతున్నాం అంటేనే అబద్ధం అండి కదా, అది అంటే కదా. ఓకే. ఫర్ మీ సినిమా ఈజ్ ద బిగ్గర్ థింగ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, బిగ్గెస్ట్ థింగ్. ఓకే. దాన్ని నా స్వార్థం కోసం కానీ, నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం కానీ, నా మానసిక బలహీనతల కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి ఆలోచించడానికి కూడా ఇష్టపడను. ఇట్స్ టూ బిగ్ ఫర్ మీ. ఆ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు, అది నేను కాదనట్లేదు, నేను సెయింట్ అని చెప్పట్లేదు. బట్ దాన్ని దీనికోసం వాడను. దట్స్ బిగ్. అల్టిమేట్ ఈజ్ దాట్ ఓన్లీ. ఎవ్వరు అడ్డు వచ్చిన సార్, అల్టిమేట్ ఈజ్ ద ఫ్రేమ్ అండ్ ద ఫిలిం. అస్సలు నెవర్. ఓకే. దానికోసం చాలాసార్లు అవమానాలు భరించిన కూడా. ఎలా అది చెప్పలేము, బట్ నాకు అంత పెద్ద అది కావాలి, ఇది కాదు, అది కాదు, మోసం చేసి కోట్లు దుబ్బేసి నా దగ్గర, లేకపోతే నాకు దగ్గర అబద్ధాలు ఆడేసి చేస్తున్నా సరే నేను సైలెంట్గా స్మైల్ తోటి ఓకే, అట్లీస్ట్ యూ మేడ్ మీ టు డూ దిస్ ఫిల్మ్, ఓకే ఎనఫ్ ఫర్ దిస్. నాకు ఎక్కడ మీరు పేర్లు చెప్పకండి, ఇన్సిడెంట్ చెప్పండి, పేర్లు చెప్పొద్దు నాకు. మీరు కాదు, అదే అంటున్నాను, అంత చాలా అంటున్నాను డిన్నర్, అంత దాటితే ఏమవుద్దంటే అన్నెసరిగా ఈ మొత్తం ఇష్యూ పాయిజనస్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు బి నోన్ ఫర్ దాట్.
ఆటోమేటిక్గా నెగిటివ్ సెటప్స్ వస్తే దట్ విల్ బి మోర్ అట్రాక్టివ్. అంటే నేను అనేది ఏంటంటే దానివల్ల అప్కమింగ్ క్రియేటర్స్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు నేర్చుకోడు, అది అసలు పచ్చి బూత్, ఎప్పుడు నేర్చుకోడు. పాములు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో తిరగలి చచ్చినట్టు అంతే. సపోజ్ ఇప్పుడు రెగ్యులర్ వచ్చే కమర్షియల్ సినిమా ఆఫర్ మీకు వచ్చి మీకున్న రెమ్యునరేషన్కి ఒక 10 times ఇస్తా అన్న చేస్తారా? చేయరు. చాలాసార్లు జరిగింది అలా. చేయను. ఓకే. నేను ప్రాస్టిట్యూషన్, అది ఐ డోంట్ డూ ప్రాస్టిట్యూషన్. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ అండ్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. యా. ఓకే, రైట్. మీ సినిమా సెట్కి నిర్మాత వస్తే మీరు అసలు భరించలేరంట, నిజమేనా? లేదు లేదు, చచ్చే ఎప్పుడు కాదు, నెవర్. అబద్ధాలు చెప్పద్దు. అబద్ధం చెప్తాను, నిజమే చెప్తాను. ఇప్పుడు మారారంట కొంచెం? లేదు, ఎప్పుడైనా సరే ఎవరు చెప్పండి. నా సినిమాకి ఫస్ట్ నాగార్జున ప్రొడ్యూసర్, నిన్నే పిల్లాడతా. ఫస్ట్ మా బాస్ ప్రొడ్యూసర్ అంటే మేమే ప్రొడ్యూసర్ కింద లెక్క. దాని తర్వాత నాగార్జున ప్రొడ్యూసర్, నిన్నే పిల్లాడతా. దాని తర్వాత సింధూరు, నేనే ప్రొడ్యూసర్. దాని తర్వాత చంద్రలేఖ, రాంప్రసాద్ గారు, జగపతి బాబు బ్రదరు, నాగార్జున గారు ప్రొడ్యూసర్స్. జగపతి బాబు బ్రదర్ రాంప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా, మనిషిగా కూడా, చెమ్మఫ్ పర్సన్. ఆయన నేను కలిసే చేసాం ఆ సినిమా. నా పక్కనే ఎప్పుడు ఉన్నారు సినిమా జరుగుతున్నంతసేపు. అండ్ ఐ యూస్ టు లైక్ హిస్ కంపెనీ. చంద్రలేఖ తర్వాత అంతఃపురం చేశాం. జెమినీ కిరణ్ అండ్ భరద్వాజ, వాళ్ళిద్దరు బిజీ పీపుల్. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వచ్చేవారు సెట్కి. నేనే చూసుకున్నాను మొత్తం అంతా. మార్నింగ్ వాళ్ళు సెట్ చేసి వెళ్ళిపోయారు. అంతఃపురం తర్వాత సముద్రం చేశాం. సముద్రం భగవాన్, దానయ్య, పుల్లారావు ప్రొడ్యూసర్స్. దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద సెట్. నాకు ఏం మాత్రం నాతోటి నేను ఒకరోజు కంగారు పడి క్లైమాక్స్ చేసేద్దాం అన్నా సరే వాళ్ళు వచ్చి ఆపి, కొద్దిసారి మనం ఖర్చు పెడదాం, మీకు కావాలంటే చెప్పండి అని మళ్ళీ స్టార్ట్ చేసిన క్లైమాక్స్ని ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేసాం. దివర్ దేర్ ఆల్వేస్. దాని తర్వాత మురారి రామలింగేశ్వరరావు గారికి నాకు సినిమా మధ్యలో బికాజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్ ఒక చిన్న ఐడియా డిఫరెన్స్ వచ్చింది. ఓకే. ఆ ఐడియా డిఫరెన్స్ పెరిగి పెద్ద అవ్వకుండా ఆయన చూజ్ చేశారు. వాళ్ళ బావమరిది ఉన్నారు, బుల్సుబ్బారావుతో ఫస్ట్ నుంచి చేయించారు. ఆయన ఉన్నట్టు లాస్ట్ వరకు. మేము సినిమా అయిపోయిన తర్వాత మాడుకోలేదు. అంతేగాని ఆయన వస్తే నేను వస్తే ఆయన అని అనుకోలేదు. ఆ తర్వాత ఆయన ఏదో హర్ట్ అయ్యారని తెలిసింది, ఎక్కడో ఏదో అన్నారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నేను ఎక్కడ రిటైరేట్ చేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. బికాజ్ నాకు ఇవాళకి కూడా రెస్పెక్ట్ నా అందరు ప్రొడ్యూసర్స్లో కల్లా. మురారి లాంటి సినిమాని నాతో తీయించాడు ఆయన. అంటే ఎక్కడ అడ్డం పడలేదు. ఐ వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్. మురారి ఈజ్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఎవ్వరికీ ఆన్సరబుల్ కాకుండా చేసిన సినిమా. వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. 3-4 ఉన్నాయి. ఏ రకమైన ప్రెషర్ కానీ డిస్ట్రిక్షన్ కానీ లేదు. ఓకే. మురారి తర్వాత హిందీ అంతఃపురం, బోని కపూర్. తను బాగా బిజీ. సో నేనే ఉన్నాను సెట్లో, ఆయన లేడు. అప్పుడప్పుడు శ్రీదేవి గారు వచ్చి వెళ్ళిపోతూ ఉండదు, జోధ్పూర్లో ఎక్కడ. దాని తర్వాత ఖడ్గం, శంకర్ మధుమురళి నాకు ఫ్రెండ్, ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. పొద్దున వచ్చి మేము ఇద్దరం కలిసి వెళ్తాం ఒకే కారులో, తనే మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. సో అట్లా ఎప్పుడు నా పక్కన ఉంటాడు. హీ ఎంజాయ్స్ మేకింగ్ ఫిల్మ్. కానీ క్రియేటివ్ ఎక్కడ వచ్చింది, ఎవరితో వచ్చింది? కళ్యాణ్ గారు నాడు సందమం ప్రొడ్యూసర్, అది బాగా బిజీ. సో రోజుకి ఒకసారి వచ్చి అన్నయ్య మధ్యాహ్నం కనపడి వెళ్ళిపోతుంటాడు. ఇంక ఏ ప్రొడ్యూసర్ నేను రాకూడదు అన్నాను, ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు అందరూ చెప్తారు. ఓకే. అంటే ఏదైనా క్రియేటివ్ పార్ట్లో పొరపాటున ఇన్వాల్వ్ అయ్యి ఇలా చెయ్యారంటే మీరు చచ్చిన అసలు అది కాదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మురారి సినిమా మహేష్కి అప్పటికి యువరాజు, వంశీ 2 డిజాస్టర్లు అయిపోయి మహేష్ ఎగ్జిస్టెన్స్ మీదే డౌట్లు వచ్చేస్తున్న టైం. ఓకే. అప్పుడు మురారి చేస్తాం. సో కొంచెం కంగారుగా అప్పటికి పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓ పక్కన. మురారి టైం. ఓకే. ఎక్కడ తెలియకుండా మొత్తం ఇండస్ట్రీలోనూ ఈ గ్రూప్స్ అన్నిట్లోనూ వీళ్ళిద్దరూ కాంపిటీటర్స్ అని వచ్చింది, మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. మహేష్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ డల్గా ఉన్నాడు ఆ టైంకి. ఓకే. అండ్ మురారి వాజ్ ద ఓన్లీ హోప్. మురారి మీద చెప్పడానికి డైరెక్టర్ పూర్తిగా కమర్షియల్ ఇంక్లినేషన్ ఉన్న డైరెక్టర్ కాదు మురారి డైరెక్టర్.
ప్లస్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం వాళ్ళ దృష్టిలో. అవును. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది సాలిడ్ బౌండ్ స్క్రిప్ట్ పెట్టిన ఇదేలా హీరో ఇలాగా విలన్ అది కాదు అది. అండ్ ఏ వెరీ ఇన్విజిబుల్ విలన్. అవును. మనకి విజిబుల్ విలన్ ఉందన్న, ఇన్విజిబుల్ విలన్ ఒక వెరీ హైలీ కాంప్లెక్స్డ్ ఏరియాలో సినిమా ఇది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ సైడ్, హీరో సైడ్ ఒక సాంగ్ దగ్గర డిస్కషన్ మొదలైంది. అలనాటి రామచంద్రుడు అనే సాంగ్, పెళ్లి సాంగ్ డిస్కషన్. లాస్ట్ సాంగ్ మన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఒక మాస్ సాంగ్ ఉండాలి. అవును. ఆంటీకు తుర్రా తాత అని డ్యాన్స్ చేయాలి. ఎక్కడ ఎలాంటిదైనా సరే డ్యాన్స్ చేయాలి, బమ్మ అంటే ఉండాలి. అలాంటి ఒక చోట మనం తీసుకొచ్చి ఏదో పెళ్లి పాట అన్నారు ఎవరికాడికి. నాకేమో తెలుస్తుంది ఈ సినిమాకి సాంగ్స్లో లాస్ట్ సాంగ్ కింద ఇలాంటి సాంగ్ ఉండాలి 100%. లేదా అక్కడ కృష్ణ గారి దాకా కూడా ఇప్పుడు ఆయన కదా అందరికీ పెద్ద దిక్కు. ఆయన కూడా పిలిపించి ఏంటి అబ్బాయి అయితే అన్నాడు. సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ నాకు సంబంధించిన ఈ సినిమాకి ఇలాంటి ఒక పాట కావాలి. మహేష్ ఏమో చెప్పలేకపోతున్నాడు. బికాజ్ ఫర్ మహేష్ పెద్ద డైరెక్టరు, పైగా తాను ఇష్టపడ్డ డైరెక్టరు, చెయ్యాలి ఏది చెప్తున్నాడు. ఒక పక్కన ఇది ఉందో ఒక పక్కన అది. నా దగ్గర అప్పటికి లేపడానికి ట్రై చేస్తే నేను చెప్పాను ఇలా మహేష్ రామలింగేశ్వర అంటే లింగేశ్వర చెప్పాను. వీళ్ళేమో దీన్ని మా మాట ఎట్లా అని కృష్ణ గారి దగ్గర చెప్పాను. కృష్ణ గారు ఏంటి అబ్బాయి ఇలా ఉంది పరిస్థితి, లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ ఉండాలి, నువ్వు దాన్ని కాకుండా బాబు మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే కష్టం కదా, కరెక్ట్ కాదు, దీన్ని ఏదన్నా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ దీనికి. ఒకటి నన్ను ఈ పాట చేయనివ్వటం, చూడటం. నేను చెప్తున్నాను సార్ ఇది పాట క్లాసిక్ ఉంటుంది, కొన్ని డికేడ్స్ పాటు ఉంటుంది. ఈ సినిమా కొన్ని అప్పుడే చెప్పాను డికేడ్స్ పాటు ఉంటుంది. అలాంటి సినిమా చేస్తున్నాడు నాకు తెలుస్తుంది. 2 ఈ క్షణం నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు కావాల్సిన కమర్షియల్ సాంగ్ రికార్డ్ చేసుకుని కమర్షియల్ సాంగ్ షూట్ చేసుకుని పెట్టుకుని రిలీజ్ చేసుకుని ఓన్లీ నా పేరు వేయద్ది అంతే. సినిమా మీరు రిలీజ్ చేసుకో, ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ మైండ్. మిగతా సినిమా అంతా ఫినిష్ చేసి చేస్తాం. అలాంటి అలా కోరుతుంది. సార్ నేను చెప్పిన ఆప్షన్కి ఒప్పుకోక మీరు చెప్పిన ఆప్షన్కి ఎలాగే నేను అది చేయలేను. ఆ చండాలం ఈ సినిమాలో వద్దని నేను అనుకుంటాను. మీరు అది కావాలి అని అనుకుంటే హ్యాపీగా బాబు కెరీర్ కాబట్టి, ఇప్పుడు ఇందులో నాకంటే కూడా తను కూడా ఇంపార్టెంట్ కాబట్టి అతని కెరీర్ కాబట్టి అలాంటి పాట చేసుకుని నాకేం అభ్యర్థం అని చెప్పి అలా అప్పుడు రాను సార్ అలా కుదురుతుంది మీరు చేయాలి. సరే ఓకే అయితే మీరు చేసుకోండి ఈ సినిమా ఈ పాట అని అన్నాడు ఆయన. ఓకే అండి. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఎవ్రీబడి అప్రిషియేటెడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అలాంటి టైంలో నువ్వు వంశీ మాట్లాడు మూర్ఖుడు అని అంటే ఇంక నేనేం చేయండి దండం పెడతాను. ఓకే సార్ థ్యాంక్ యూ అంటే. అండ్ గోవిందరావు అందరి వాడే విషయంలో కూడా మీరు స్టేజ్ మీద అదే చెప్పారు, 50 సంవత్సరాల పాటు ఈ సినిమా గుర్తుంటుందని. ఆ మాట స్టేట్మెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ మిస్టేక్. ఓకే ఓకే. ఎందుకు ఏం తేడా జరిగి ఉంటుంది ఆ సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు హీరో ఇమేజ్, నా స్టేట్ ఆఫ్ మైండ్, ఆ సినిమా వర్కింగ్ కండిషన్సా, లేకపోతే కొంతమంది క్యాస్టింగ్, ఈ డిస్టర్బెన్స్ క్యాస్టింగ్లో, సో రకరకాలు ఉన్నాయి. ఓకే ఓకే. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. యా, మీరు అనుకున్న రేంజ్ రిజల్ట్ అయితే రాలేదు. అంత రావాల్సిన సినిమా అది మిస్ కొట్టదు. కొన్ని ఉంటాయి. అదే ఫెయిల్యూర్ చేసింది కానీ అది పైకి చెప్పగలిగేది కాదు. ఓకే. అండ్ మీరు స్టేజ్ మీద అంత ఎమోషనల్గా మాట్లాడారు ఏంటి? చెప్పాను కదా ఆ టైంలో బాగా లో పీరియడ్లో ఉన్నాను నేను. అండ్ పైసా టుక్ ఎ లాట్ ఆఫ్ టైం, లైక్ 2 years 3 monthsలో ఫినిష్ చేద్దాం అనుకున్నది 2 years అయిపోయింది. సో రకమైన డిప్లోకి వెళ్ళాం, ప్రొఫెషనల్గా డిప్లోకి వెళ్ళాం. పైసాకి ముందు సినిమా మొగుడు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొగుడు సినిమా కంప్లీట్ అయితే చాలరా భగవంతురా అనుకునే పరిస్థితిలో ఆ సినిమా చేశాను. దాని తర్వాత పైసా. సో మెంటల్గా ఛార్జ్ లేదు. నాట్ బికాజ్ సక్సెస్ అదని కాదు, నేను పని చేయలేకపోతాను. ఐఎమ్ నాట్ మై సెల్ఫ్. అదే
ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ మై సెల్ఫ్, సఫికేట్ అయిపోతున్నాను. ఆ టైంలో టోటల్గా ఇది అనుకున్న, ఆ టైంలో వేరే సినిమా చేద్దాం ట్రై చేస్తే చాలా చోట్ల కలుద్దాం సార్, తర్వాత చూద్దాం సార్, ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను సార్, ఇలాగా తెలుస్తుంది నాకు. రిజెక్షన్ మొదలైంది, టైం అయిపోయిందా, ఫైట్ చేయాలా, కమ్ బ్యాక్, వదిలేసి వేరే పని చూసుకోవాలా, అమ్మాయికి ఇచ్చిన డేట్లు చూసుకోవాలా, వెళ్ళి ఏం చేయాలి అనే దాంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు అడిగినా సరే చెప్పండి. నేను ఒక చాలా డ్రాస్టిక్ ఇన్సిడెంట్. అంటే సడన్గా నేను చాలా లోస్ చూశాను నా లైఫ్లో, చాలాసార్లు చాలా లోస్ చూశాను, చాలా డిసెప్షన్ చూశాను, చాలా డ్రామాలు చూశాను, చాలా పచ్చి మోసాలు చూశాను, భయంకరమైన వెన్నుపోట్లు చూశాను కెరీర్ బిగినింగ్ నుంచి. నా దగ్గర ఒకటి వెనక్కి తిరగగానే ఇంకోటి మాట్లాడేవాడు చూశాను, సొంత కూతుళ్ళ మీద ఒట్లేసి కోట్లు లేపేసిన చూశాను. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, షాక్ తిన్నాను, నిజంగా షాక్ తిన్నాను. నేను ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ప్రపంచాన్ని చూసింది నేను కూడా షాక్ తిన్నాను. ఆ నైట్ కూర్చుని ఏం చేయాలి ఇంకా అర్థమైపోయింది. టోటల్గా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఐదర్ మనం కొత్త డోర్ ఓపెన్ చేయాలి, లేదా ఉన్న డోర్లను ఏదో ఒక డోర్లో ఏదో రకంగా ఓపెన్ చేయించాలి అన్న పరిస్థితిలో గుర్తొచ్చిన ఒకే ఒక పేరు అన్నయ్య. సో అన్నయ్యకి తగ్గ సబ్జెక్టులు నా దగ్గర లేవు. అప్పుడు చరణ్ తోటి అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఒక సినిమా అనుకున్నప్పుడు ఆయన అన్నారు, ఏదైనా మంచి ఫ్యామిలీ ఉంటే చెప్పి, నువ్వు బాగా ఫ్యామిలీ తీస్తావు కదా, చరణ్ ఫ్యామిలీ సినిమా అయితే బాగుంటుంది. చేయలేదు ఇంతవరకు నువ్వు ఏదన్నా, ఓహో అని అనుకున్నా. మర్నాడు ఊరికినా ఎలా ఉంటుంది ఇంకేసారి నవ్వు స్టార్ట్ టెస్టింగ్, వీళ్ళు కూడా తర్వాత చూద్దామని అంటాడులే. కానీ మన ప్రయత్నం ఆగకూడదు, మనం ప్రయత్నించాలి కదా. ఊరిని ఇంట్లో కూర్చుని వాడు అలాగే అంటాడులే అని అలాగే జనరలైజ్ చేస్తాం. నిన్న కలిసినోడు అదవా, రేపు కలిసినోడు ఎవడని కూడా మంచివాడు అవ్వచ్చు కదా. మొత్తం ఒక్కడి మీద ఉండే బ్యాడ్ ఒపీనియన్ టోటల్గా ప్రపంచం మీద నమ్మకం పోతే అలాగే అందరూ అది అలా అనుకుని ఊరికినే కబురు పంపించాను. ఒకసారి మీట్ అవుదాం అంటున్నాడు చరణ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 15-20 రోజుల తర్వాత మరి తప్పదని మనం ఇంకో 2-3 సార్లు చేస్తే మర్యాదకి మీట్ అవుతాడు, ఏదోటి అయిపోతుంది ఫోన్లే అని అనుకున్నాను. హాఫ్ అన్ అవర్లో బ్యాక్కి వచ్చింది కాల్. ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు? నేను ఫ్రీయే, నేను కాల్ ఎప్పుడైనా సరే ఓకే, నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను సార్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ రాగలరా అని అడుగుతున్నారు. టక్కుమంటే వెళ్ళాను. వెళ్తే ఎవడు అనుకుంటా షూటింగ్ జరుగుతుంది, ఫేవర్లో ఉన్నాడు. ఫేవర్లో ఉన్న దాన్ని ఏదో సాంగ్లో రెయిన్ సీక్వెన్స్. ఓకే, అంటే ఎంత ఇరిటేషన్ ఉంటుంది. కూర్చున్నాడు, టక్కుమంటే వెళ్ళగానే లేచాడు, రండి సార్ అన్నాడు, చైర్ ఆఫర్ చేశాడు. మేకప్ రూమ్లో ఆ మిర్రర్కి ఎదురుకుండా కొంచెం హైట్లో ఉంటుంది చైర్, విజిటర్స్కి ఒక 2 చైర్ల కింద ఉంటాయి. తను అక్కడ కూర్చున్నాడు, నాకేమో ఈ చైర్ చెప్పాడు. మేనేజర్ బయటికి వెళ్ళిపోయాడు. టక్కుమంటే ఆ చైర్ దిగి ఇక్కడ వచ్చి పక్కన ఈ చైర్లో కూర్చోడు. అంటే కంటిన్యూ వర్కౌట్ అవుతుంది అనమాట. ఏంటి సార్ అన్నాడు. కాదు ఇలాగ ఒక సబ్జెక్ట్ ఉంది, ఐడియా సబ్జెక్ట్గా లేదు నేను చెప్పాను, బట్ ఒక 15-20 minutes నరేషన్ ఇవ్వగలను, ఏమేమి అవుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అసలు ఫస్ట్ నాతో పని చేయడానికి? అదేంటి అలా అంటున్నారు అన్న. కాదు నేను ఇప్పుడు అంత ఫోర్స్లో లేను, నువ్వు అని చెప్పేసి మొమ్మటం వద్దు నాకు, జస్ట్ ట్రైన్, ఎప్పుడు చెప్పగలరా అన్నాడు. నీ ఇష్టం, నాకు 20 minutes ఎప్పుడు దొరికితే అప్పుడు చెప్పగలను. మేనేజర్ని పిలిచాడు. పిలిచి మిస్ గారు కథ చెప్తా అన్నారు, ఎప్పుడు వినగలం అన్నారు. ఇప్పుడు వాడు ఇదివరకు నా దగ్గర పనిచేసాడు ప్రవీణ్ అని, అడిగి నేను తెలుసు. కానీ అక్కడ ఉన్నది ఏమో రామ్ చరణ్. మనం నెక్స్ట్ వీక్
అది ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లేదు. జనరల్గా అలాంటి సిచ్యువేషన్ ఏముంటుంది, అక్కడికి తప్పించేస్తే అదే హీరోలు అలాగే మేనేజర్ల ద్వారా తప్పించుకుంటూ ఉంటారు. అవును. ఇక్కడ మీరు అంటే అదేంటి ఎల్లుండి సండే ఫ్రీ కదా మనం మార్నింగ్ 10:30 ఆడికి అప్పుడు అర్థమైంది బాగా సీరియస్గా ఉన్నాడు. తక్కువంటే వెళ్ళి 10:30కి వెళ్ళగానే కూర్చున్నాడు. చాలా ఎఫెక్షనేట్ పర్సన్, చరణ్ అంటే అందుకని ఇష్టం. కూర్చుని చెప్తే మూమెంట్స్ బాగున్నాయి సార్, ఇందులో బాగుంది, మనం చేసేస్తాం, అప్పకి ఎప్పుడు చెప్తారండి. ఏంటండి అప్పకి ఎప్పుడు చెప్తారు, నాన్న అప్ప అంటాడు. అప్ప అంటారు ఆయన. ఓకే. అంటే ఓకేనా నువ్వు అంటే, లేదు నాకు ఓకే, ప్రాబ్లం లేదు, అప్పకి చెప్పన్నా. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అప్పటికి, ఇది మళ్ళీ ఒక 1 month అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 days తర్వాత ఆ మీటింగ్ సెట్ అయ్యాను. ఆ మీటింగ్లో కూర్చోగానే పొద్దున్న 8 o'clock అని చెప్పి కూర్చోగానే అన్నారు చిరంజీవి గారు, ఫస్ట్ నువ్వు ఏం చెప్పావో వాడు ఏమన్నాడో నాకు తెలియదు, కానీ పక్క న్యూస్ పేపర్ ఉందన్న, సరస్వతి దేవి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, మనం ఈ సినిమా చేస్తున్నాం, అది ఫిక్స్ అయిపోయి ఇప్పుడు చెప్పు కదా అని. అది నాకు ఆ ఒక్క మాట ఎంత బూస్ట్ ఇస్తుంది అలాంటి స్టైల్లో, అందుకనే అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. మీకు ప్రొడక్షన్ పరంగా సినిమా నిర్మాత ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా ఏమన్నా? చాలా అసలు ప్రతి సినిమాకి అదేనా? ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అనలేం కానీ నాగార్జున కరెక్ట్గా ఇచ్చాడు, మహాత్మా మనోహర్ కరెక్ట్గా ఇచ్చాడు, మిగతా ఇంకో 2-3. ఎందుకు అలా జరుగుతుంటుంది? అంటే మీరు ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే అనుభవం ఎందుకు అవుతుంటుంది? ఎందుకు ఏమో దాని మీద ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు నేను. డబ్బు ఇంపార్టెంట్ అనుకోను. ఇప్పుడు చందమామ సినిమా ఉంది, ఇప్పుడు అది కమర్షియల్గా వైబుల్ కాదు కదా ఐడియా లెవెల్లో. అదే అప్పుడు ఏమంటారు, ఇప్పుడు మురారి ఉంది, కథ చెప్పినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఈ గోళలతో ఏంటండి, ఏదైనా ఒక యూత్ స్టోరీ అని అంటారు. సో వాళ్ళ స్టార్టింగ్ అలా ఉంటుంది. అదే అప్పుడు ఎలా కుదురుతుంది? ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ పర్సన్ నేనే అవుతాను, వదిలేస్తాను దాన్ని. సరే ఓకే, సినిమా జరిగిన సార్లు తర్వాత మనం చూసుకుందాం. అదే బెనిఫిట్ వచ్చినా సరే ఆడు మోసం చేస్తాడు. మోసం చేయడం అనేది ఆడు ప్రవృత్తి, వాడి వ్యాపకం అది. ఆడు మోసం చేస్తున్నాడు కదా అని మనం వెళ్ళి బట్టలు చింపుకుని ఆడితో షర్ట్ పట్టుకుంటే ఆడి స్థాయికి మనం వెళ్తాం. మురుగుంట్లో పడిపోయింది ఉంగరం, చేయి పెట్టి తీసుకుంటావా వదిలేస్తావా, అది తెలుసుకోవాల్సింది. ఉంగరం ఇంపార్టెంట్, ఉంగరం ఇంపార్టెంట్ అని అనుకుంటే మురుగుంట్లో చేయి పెట్టి తీసేసుకుని కడిగేసుకుంటాం. చిచ్చి దీని అమ్మడి గంటలో మనం ఎందుకు చేయబెట్టాలి, బంగారమే కదా పాన ఇంకోటి వెతుక్కుందాం అనుకుంటాం. ఇంకోటి నీకు దాని మీద ఉండే వాల్యూ అంటే ఉంటుంది. ఓకే. సో మీరు నిర్మాత ఎవరు బంగారం కాదు కాబట్టి ఏమో అది మీరు ఎలాగ దాన్ని కంపేర్ చేస్తున్నారో తెలియదు. వాడి నైజం అది. అందరూ కాదు, నేను అందరి నిర్మాతలు అనట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కేఎల్ నారాయణ గారు చాలా నెక్కచ్చిగా ఉంటాడు, అక్కడికక్కడ సెటప్ చేసాడు. మనోహర్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. నాగార్జున చాలా సైడ్ ఫార్వర్డ్ ఉంటాడు ఆ విషయాల్లో. అసలు అప్పుడుతోటి నేను అనేది ఒక్కసారి అనుభవం అయినప్పుడు ఫర్దర్ సినిమాలకి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఏం జాగ్రత్తలు అదే చెప్తున్నా. ఫర్దర్ కూడా మళ్ళీ అలాంటి సినిమా ఏదో స్టార్ట్ చేస్తాం, అదేమో బిజినెస్ లేదంటాడు. ఓకే ఎవరు చూస్తాడు సార్ ఇప్పుడు అంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే మీరు అసలు నేను అనేది ఏంటంటే మీరు నాకు తెలిసి సింధూరం అప్పులు ఇప్పటివరకు క్లియర్ అయిపోయినాయండి? లేదు, చాలా 5 సంవత్సరాలు సింధూరం అప్పులు క్లియర్ అవ్వగానే శ్రీ ఆంజనేయం స్టార్ట్ చేశాం. సో స్టిల్ మళ్ళీ శ్రీ ఆంజనేయం అప్పులు కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు లేవు. ఇప్పుడు లేవు అప్పులు అసలు. సో ఇప్పుడు కోట్లు ఎగ్గొట్టినా నష్టం లేదు మీకు. ఓకే సార్, ఆ మధ్య ఒకసారి మీరు వోడ్కా విత్ వర్మ రాద్దామని శిరాశ్రీ గారు మీ దగ్గరికి వస్తే ఆ టైటిల్ మీకు నచ్చలేదని వోడ్కా విత్ వర్మ అని అందులో మీ బయట ఇంటర్వ్యూ చెప్పడానికి కూడా నిరాకరించారంట, నిజమేనా? అదే ఏంటది చెప్పండి. అంటే కాదు, అది చీప్గా అనిపించింది రాము గారిని. ఆ స్థాయిలో నేను చూడలేకపోయాను. ఒకటి చెప్పాలంటే
ఓకే, ఆయన ఒప్పుకుంటారు కదా అది. అది ఆయన మ్యాగ్నానిటీ. మ్మ్. ఆయన ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకోవాలని రూల్ లేదు కదా. ఓకే, సో ఆ టైటిల్ నచ్చక మీరు ఇవ్వలేదు దాంట్లో. ఓకే ఓకే. చెప్పేసరి కదా. మ్మ్. ఆయన ఇంటర్వ్యూలో మార్నింగ్ మీ దినచర్య ఏంటంటే ఫోన్ చూస్తా అని చెప్పారు. మీరు మీ మీ బాస్ను పాటించే అంశాలు మీరు ఏంటి మీ దినచర్యలలో మీ బాస్ని మీరు పాటించే అంశాలు ప్రొఫెషనల్గా కాకుండా? అర్థం కాలేదు. బాస్ను ఫాలో అయ్యే దినచర్యలలో మీరు ఏం ఫాలో అవుతుంటారు? ఒకటి ఎక్సర్సైజ్, బాడీని భలే ఫిట్గా కంపల్సరీ. ఆయన ఏది ఏమనుకున్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక టైంలో దాన్ని ఇచ్చేస్తారు. ప్లస్ ఎర్లీ రైజరు, అంటే ఎర్లీ రైజర్ అంటే టైంకి లేవాలన్నది కాదు, అదే నిద్ర అయిపోయిన వెంటనే లేచిపోతారు. అదే వాటిని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తుంటారు. చాలా పంక్చువల్గా ఉంటారు, టైం అంటే టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. ఓకే. ప్లస్ అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆ స్పిరిట్ ఎప్పుడు అప్లో ఉంటుంది. ఓకే. ఆయన డిప్రెస్ అవుతుండగా చూడలేదు నేను ఎప్పుడు. కుంగిపోవడం కానీ, డిప్రెస్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ, లేకపోతే నన్ను వీడి మాట అన్నాడని అంటాం, అసలు ఆ జోన్లోకి వెళ్ళడం. చాలా యాక్టివ్గా, ఫిజికల్గా, సెరిబ్రల్గా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు. ఓకే. అవి ట్రై చేస్తూ ఉంటాం. మాట ఉండాలి. ఎప్పుడైనా కొంచెం డల్ అమ్మో బాస్ ఆయన ఇంకా అలాంటివి ఉంటాయి. ఓకే ఓకే. ఆయన మీద అంటే మీరు ఆయన లోపల ఉన్న వర్మ గారు, బయటికి కనిపించే వర్మ గారు వేరువేరని చాలామంది అంటుంటారు. అంటే లోపల ఆయన నిజంగా సెన్సిటివ్, సెంటిమెంటల్, బట్ బయటికి మాత్రం రాంగ్లీ ప్రొజెక్ట్ చేసుకుంటారు అని. అది నిజమేనా? అది కాదా? కాదు, నేను ఎప్పుడు బయటికి ఏం ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఏం అంటే ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, బట్ అలా కాదు నేను అనడానికి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంత ఖచ్చితంగా చెప్పలేను నేను. నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు ఆయన. సో ఒక కమెంట్ చేయలేను, ఒక ఒపీనియన్ పాస్ చేయలేను. ఓకే ఓకే. ఆయన మీద ఓకే. జడ్జిమెంట్ మాట తర్వాత అందుకని ఒక కమెంట్ చేయలేను. ఆయన ఇలాంటి వాడు కాబట్టి అని అనలేను. ఇంత లాంగ్ జర్నీ చేశారు కదా, ఎక్కడ మీకు అనిపించలేదు ఈయన బయట ఇది కాదు, బయట చెప్పే ప్రతి మాటకు ఒక అర్థం కనపడుతూ ఉంటుంది నాకు. ఓకే. మీరు గోవిందరంధ్ర వారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రొవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట. ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది. అవునా? మీరు టెక్స్ట్ చదివా నేను, అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగాను. ఏంటో నాకు గుర్తులేదు. రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. వస్తే ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు అట్లా జరిగాయి. ఫస్ట్ 2 days తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు జనరల్గా హీరోలు, పెద్ద హీరోలు అని అనగానే ముందే సీన్స్ రెడీ అయిపోతే పరచూరి వెంకటేశ్వర రాసేసి ఒకటి చదివి వినిపించేస్తారు అక్కడ. ఓకేనా, అది ఓకే అనుకుని అది మా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు. మన దీనికి నాకు 2-3 రోజులు పడుతుంది. కొత్త హీరోలు, కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడానికి. అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను, ఇది కాదు సీన్ నేను చేస్తున్నానులే అని చెప్పను. ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా, ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో కనెక్ట్ అవ్వడం లేదు అనుకుంటాను. అందుకని ఇక్కడికి వచ్చినది అంటే అది కాదు, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. అది చాలాసార్లు జరిగింది. ఒక 4-5 రోజుల తర్వాత చరణ్ వదిలేసాడు. ఇప్పుడు ఎవరైనా సీన్ బట్టి ఏదో చేస్తారు కదా అక్కడికి వెళ్దానా అంటారు. సో దట్స్ ఎ వెరీ క్యాజువల్ థింగ్. ఐ ఆల్వేస్ డూ దాట్. నేను చెప్పాను కదా ఫస్ట్, మన డైలాగులో సెట్ ఆఫ్ ప్రిపేర్డ్ డైలాగ్ ఉండకూడదు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి. నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను, నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలను. అదే కావాలా. ఓకే. అండ్ ఇదే విషయము రాఖీ విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్, అది కూడా అది నాట్ ప్రిపేర్డా? అక్కడ స్పాట్లో రాసింది. స్పాట్కి వచ్చిన తర్వాత పరచూరు గోపాలకృష్ణ గారితో ఒక వెర్షన్ రాయించాను. సరదా రాయన్ గురు గారు అంటే నోట్ రాశాడు, టప్పుడు రాశారు. ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పాను, ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ చెప్పాను, ఉత్తేజ్ ఒక వెర్షన్ రాశాడు.
ఆ రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను. ఓకే. రాసుకుని అది చదివినిపించి కానీ ఫిక్స్డ్ ఇది కాదు. ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజ కంటెంట్ ఎక్కువ ఉంది. ఓకే. వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్, మళ్ళీ పాఠశాలలు ఏం సార్, ఈ ఎక్స్ప్రెషన్ ఆడివి ఓకే. బాగున్నాయని తీసుకున్నాం. కంటెంట్ నాది, చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ వాడాలి. చదివి వినిపించింది తారక్కి. తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి. ఇది వద్దు, ఇది చెయ్యి, ఇది ఓకే, ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు, ఈ సెంటెన్స్ చెప్పు. అంత పెద్ద ఆయన మెమరీ గురించి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ మెమరీ రాక్షసుడు వాడు, రాక్షసుడు. ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ 10 minutes, అన్నయ్య 10 minutes అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు. మొత్తం డైలాగ్ అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు. అక్కడ అందరూ ఉన్నారు, సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు. డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు, కళ్ళమ్మ నీళ్ళు బట్టు కారిపోతున్నాయి, అక్కమంట తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క. అది తారక్. అదే బా అంత మెమరీ నాకు తెలిసి ఏ హీరోకి లేదు కదా. మహేష్ కూడా ఉంది. మహేష్. ఓకే. వెరీ గుడ్ మెంబర్. ఉన్నారు 2-3. ప్రకాష్ కుంది. ఓకే. సూపర్. ఓకే. హీరోస్ గురించి, హీరోల్లో నేను పనిచేసింది తక్కువ మంది కదా. అదే. ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజులు వేరే హీరో మేము ట్రై చేయలే. అదే. సో మీరు టోటల్ ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు సార్ చేసింది? 20 సినిమాలు. నక్షత్రం 20 సినిమాలలో మీరు ద లాస్ట్ నెంబర్ ఇవ్వాలంటే ఏ సినిమాకి ఇస్తారు? అంటే స్టాండర్డ్ వైజా మీకు నచ్చలేదు అన్ని విధాలుగా, నా సినిమా నచ్చకపోవడము, లేదా దాని రిజల్ట్, దాని ఎక్స్పీరియన్స్? దానికి పూర్తిగా కారణం నేనే మొగుడు అండ్ పైసా 2. ఓకే. బ్యాడ్ వర్క్ ఆఫ్ మ్యాన్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మీ ఓన్లీ. ఇట్స్ అగైన్ మైన్ ఓన్లీ. నా ఫెయిల్యూర్, ఓకే, నా అసహాయత, నా అసమర్థత, నా పరాజయం. అండ్ టాప్ 1 పొజిషన్ ఇవ్వాలంటే మీ సినిమాలలో బెస్ట్ టాప్? చందమామ. ఓకే. చందమామ, మురారి, అంతఃపురం, ఖడ్గం, డేంజర్ కూడాను సూపర్ వర్క్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డేంజర్. దాని రిజల్ట్ మీద మీకేం ఫీలింగ్ లేదు? సంథింగ్ లైక్ దట్ ఉంటుంది అనుకున్నాను. బికాజ్ ఆ రొమాన్స్ పాటలు, ఆ టిపికల్ కామెడీలు లేవు. బట్ ఇట్స్ లైక్ ఆ బడ్జెట్కి 80 lakhsలో కాపీ తీసాం. ఓకే. ఆ బడ్జెట్స్కి, ఆ సెటప్కి దట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే. ఓకే. అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి? ఇట్స్ ఓకే. 80 lakhs అంటే లూజ్ ఎందుకు? అవును. అంతఃపురం సినిమాలో మీరు సౌందర్యని పెట్టుకోవడం మీకు అస్సలు ఇష్టం లేదంట బిగినింగ్లో. ఏంటి అది? ఎలా మళ్ళీ? ఏం లేదు, కొత్త ఇమేజ్ కావాలనిపించింది దానికి. అది కాక ఒక ఫారినర్, NRI, born and brought up in some cool place, ఒక బీచ్, సీ, ఆ ఓషన్ బ్యాంక్స్లో పెరిగిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఉన్న ఇమేజ్ వేరు నాకు. ఓకే. అది సౌందర్య కాదని అప్పుడు ఫీలింగ్. సౌందర్య అంటే టిపికల్ ఫిల్మ్స్ అన్నీ చేస్తూ ఉండేది. బట్ వన్స్ ఒక 2 రోజులు షూట్ చేసిన తర్వాత అర్థమైంది షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమా రివ్యూల మీద మీ ఒపీనియన్ ఏంటి? సినిమా రివ్యూల మీద నేను రివ్యూలు చూసి సినిమాలు చూడను ఫస్ట్. ఓకే. మీకు సెకండ్, ఇదేంట సూడో ఇంటలెక్చువాలిటీ, సూడో నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పాను కదా, స్క్రీన్ ప్లే గురించి ప్రతి ఒక్కడు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాడు. ఆ మధ్య జీవి అదే అడగబోతున్నాను. టీవీలో ఏదో వచ్చి వాడు రివ్యూలు చేయడం మొదలెట్టి, అది కరెక్ట్ కాదు కదా. నా పర్సనల్ ఫీలింగ్ అయితే, యూ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ప్లీజ్. యూ బ్లడీ పుట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్ ఇన్ టు యువర్ యాస్. Wait for a week. You don't influence them. Yes.
నువ్వెవడరా మధ్యలో వచ్చి సినిమా ఎలా ఉందని చెప్తావంటరా. అండ్ యువర్ కిల్లింగ్ అండ్ త్రూ దట్ యు ఆర్ లివింగ్. ఎస్ నువ్వు బతుకుతున్నావు కదరా దాని మీద. సినిమాలు ఉంటేనే కదా నువ్వు రివ్యూలు చదువు రాసుకోవడానికి. ఒక వారం ఆగరా, నీ ఇంటెలిజెన్స్ మేము చూస్తాం, నీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ మేము చూస్తాం. ఒక వారం ఆగు, చచ్చిపోకు ఇప్పుడే. చూడండి అన్నాను, అక్కడ కిడ్స్ ఉన్నారు, ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు, ఆల్రెడీ బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. మినిట్ ఏమిటి అంత కంగారండి, మినిట్ బై మినిట్ థియేటర్లో కూర్చొని నువ్వేమి ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వేమి ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తున్నావా, దాన్ని గోత్రూ అవుతున్నావా? నాకైతే ఒక్కొక్కనే మామూలు కాదు. ఆయన ఓకే, నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నో ఫిల్మ్ ఆఫ్ మైన్ హ్యాస్ గాట్ ఎ గుడ్ రివ్యూ. అయినా నేను చెప్పాను కదా, లైక్ ఐ సెడ్, నువ్వు నా సినిమాని ఎనలైజ్ చేయాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చేయడానికి నీకేం క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఎక్సెప్ట్ టికెట్. యూ బై దట్ టికెట్ అండ్ యూ స్పిట్ ఆన్ మై ఫేస్, ఐ డోంట్ కేర్. బట్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ ఫిలిం ఓరల్లీ ప్రతి వాడు క్యారెక్టరైజేషన్. నీకు ఏం తెలుసురా మాడతానికి? మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, బాలచంద్రు, సంజయ్ లీలా బన్సాలియో, మహేష్ భట్, ఖాలిద్ మహమ్మద్ అక్కడ బతికేవాడు అప్పుడు బాంబేలో. పిజ్జా ఆడు సినిమా తీసాడుగా ఫైనల్గా. సినిమా మీద క్రిటిసైజ్ చేయడానికి తీయడానికి అంత తేడా. అయితే క్రిటిక్స్ అందరూ సినిమా తీయగలిగే కెపాసిటీ ఉండాలని రూల్ ఏం లేదు. క్రిటిసిజం ఈజ్ కన్స్ట్రక్టివ్ అనాలిసిస్, ఇట్ ఈస్ నాట్ రిమార్క్స్, ఇట్ ఈస్ నాట్ డిగ్గింగ్ సంథింగ్. అది మన వాళ్ళకి రాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మన కిష్కింద బ్యాచ్ ఆడి మీద రాళ్ళు వేసేయచ్చు కదా, రాళ్ళు వేస్తే ఆడు తెలివైనోడు అనుకుంటాడు. అది ఆ సిక్ మెంటాలిటీ నెట్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది బాగా. ఎందుకంటే ప్రతి ఒడి చేతిలో కంప్యూటర్ ఉంటుంది, ప్రతి ఒడి చేతిలో కొట్టేస్తున్నాడు, ఆడు ఫీల్ అయిపోతున్నాడు. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఎంత బ్యాడ్ వైబ్రేషన్స్. ప్లస్ ఒకటి కష్టం రా పాప, ఆడు మంచి వచ్చాడు, 7-8 నెలలు కష్టపడుతున్నాడు. లిటరల్గా ఒక 200 మంది కష్టపడుతున్నారు, ఒక ఆర్ట్ ఫామ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నీకు నచ్చుద్దని నీకు కావాల్సిన రకంగా వంగుతున్నాడు. పాటలు నచ్చుతాయి, ఫైట్లు నచ్చుతాయి, కామెడీ నచ్చుతుంది, డైలాగులు నచ్చుతాయి, పంచ్ మార్కులు నచ్చుతాయి, అమ్మాయిల ఎక్స్పోజింగ్ నచ్చుద్ది, అమ్మాయి బొడ్డు నచ్చుద్ది అని రకరకాలుగా కష్టపడి ఒకటి ప్యాకేజ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయని 1 వీక్ తర్వాత ఇది తప్పు నువ్వు రా, మేమే తప్పలు కొట్టి నీకు ఒక విగ్రహం పక్కన పెట్టి నుంచోబెట్టి చేయిస్తాం. మోర్ దెన్ వెల్కమ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్, డోంట్ క్రిటిసైజ్ ద ఫిలిం. క్రిటిసిజం అనేది కరెక్ట్గా తెలిస్తే కన్స్ట్రక్టివ్గా అనలైజ్ చేయాలి. వాట్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఆర్ మోడ్ దే ఫాలోడ్, and what characterization mode they followed, what are the traits they used, what are the gags they used, how the midpoint has raised, how the end point has dropped, how the beginning point is started, how we started, what is the intention behind that film, behind that story, where he got the story, how we did it. సినిమా రిలీజ్ చేయడానికి ముందే నువ్వు అన్నీ రెడీ అయిపోయి నేను ఫస్ట్ డేనే వేసేస్తాను దీన్ని చండాలని అంటానంట. దట్స్ మై ఒపీనియన్. ఓకే, ఇది పాత క్వశ్చన్ అయినా మీరు ఎక్కడ కరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పలేదని, బట్ దీంట్లో అయినా కరెక్ట్గా చెప్తారని. జేడీ చక్రవర్తికి మీకు మహేశ్వరి విషయంలో గొడవ అయిందన్నది, బట్ మీరు చాలా అప్పుడు మాకు మెచ్యూరిటీ లేదు అన్నట్టు ఏదో చెప్పారు. బట్ నిజంగా చెప్పండి దీంట్లో. మెచ్యూరిటీ లేకపోవటం, ఓవర్ ఎంతజియాస్టిక్ అయిపోవటం, లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఓవర్ సెన్సిటైజ్ అయిపోయి దాంట్లో ఫస్ట్ ఫిల్మ్ ఫర్ బోత్ ఆఫ్ us. ఓకే, మొత్తం దానికి ఎవ్రీథింగ్ మనదే అని అనుకోవటం, అలాంటి ఒక ప్యూపర్ స్టేట్. ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే అది అంతకుమించి ఇక్కడ నథింగ్, వేర్ ఆల్ ఫ్రెండ్స్ నౌ. ఇప్పటికీ చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో ఒక రిపల్షన్. ఓకే, ఆ ప్రేమ కథ వల్లనైనా మీ లేట్ మ్యారేజ్ చేసుకుంది, దాని దీని కారణం కదా. ఓకే, అండ్ ఓకే, ఇప్పుడు
మీకు రమ్యకృష్ణ గారికి ఎక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? అది గులాబీ మీరు అన్ని తప్పించుకుంటున్నారు ఈ రమ్యకృష్ణ ఏమి గారి తప్పించుకో, విషయంలో. నేను ఆన్సర్ ఇస్తున్నాను. అంటే నన్ను అంతకు మించిన ఆన్సర్ నా దగ్గర లేదు అంటే రావాలి. లేదు నేను అనేది అంటే రమకృష్ణ గారి విషయంలో మీరు అక్కడ ఇప్పుడు అయితే దీంట్లో ఓపెన్ అప్ అవుతారన్న విషయంగా నేను అడుగుతున్నాను. అది ఏదైనా ఇప్పుడు ఒక జోన్ ఉంటుంది. యా జోన్ ఐ నెవర్ క్రాస్ దట్. నా గెస్ట్ల కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ నా షోలో. అది పర్టికులర్ కొంతమంది అలాంటి మాట్లాడటానికి ఇష్టపడతారు, నేను మాట్లాడతాను. యా మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పాలి. అది అంతే. రమ్యకి నాకు తను గులాబీ సాంగ్స్ టీవీలో చూసింది. అప్పుడప్పుడు టీవీ వస్తుంది కదా, ఓకే ఆ సాంగ్స్లో బైక్ సాంగ్ తనకు బాగా నచ్చింది. ఆ తర్వాత అప్పటికి రమ్య సూపర్ హీరోయిన్, ఇప్పటికి కూడా అదే స్టేజ్ హ్యూజ్ స్టార్. సో మా అందరికి ఒక ఉండేది, ఎలాంగ్ విత్ సో మెనీ పీపుల్ నాకు కూడా ఉండేది. ఆ టైంలో నిన్నే పెళ్ళాడతా క్యారెక్టర్ కోసం మాట్లాడటానికి లక్ష్మి గారు చెప్తే, లక్ష్మి గారు నేను హైదరాబాద్ వస్తున్నాను అని సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఆవిడ దగ్గరికి అని వెళ్తే ఆ సెట్లో ఈవిడ ఉంది. సో నేను లక్ష్మి గారితో మాట్లాడి నాకు కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటాను, జనం ఉన్నారంటే. చూసుకుని వచ్చేస్తా ఉంటే రమ్య బ్రహ్మానందం గారు ఉంటే, బ్రహ్మానందం గారు ఎక్కువ. బ్రహ్మానందం గారు మేము మనీ ఇట్లన్నిట్లో బాగేది డాడీ అని అంటూ ఉంటాం. ఆయనతో బాగా అలరగా ఉంటాం. ఆయనతో కూడా పలకరించాను. సో రమ్య సైడ్ నాకు ఒకసారి పరిచయం చేయి వంశీని అని పరిచయం చేస్తే, అప్పుడు రమ్య సైడ్ సాంగ్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, తెలుగులో ఇలాంటి ఒక పాట వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా తీశారు. అప్పటికే ఒక ఏంజిల్, మనం కూడా అనుకున్నాం. ఆవిడ వచ్చి అంత మాడంటారు నాకు అసలు. సినిమా చూసారా అని అడిగాను. లేదు టీవీలో పాటలు. ఆ సినిమా ఇమ్మీడియట్గా అరేంజ్ చేస్తాను, చూస్తారా? అదే రోజు ఈవినింగ్ అరేంజ్ చేసి ఆ నైట్ చూసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు ఇంకా ఈ ఫోన్లో అవన్నీ రాలా. సో ఫస్ట్ పేజర్స్ తోటి స్టార్ట్ అయింది. దాని తర్వాత తను షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళటం, కలవటం. నైట్స్ మా అందరికీ ఒక అవుట్ సైడ్ గ్యాంగ్ ఉంది, ఒక ఈ నందిని వీళ్ళందరూ, రాజా అని, రవిరాజా అని, రామ్ అని ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరితో కలిపి డాబాలకు వెళ్తూ ఉండేవాళ్ళు నైట్స్. సో అలాగా పెరిగింది. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? యాక్చువల్గా ఇద్దరం ప్రపోజ్ చేయలేదు, జస్ట్ హ్యాపెండ్ అంతే, కాలం నిర్ణయించింది. అలా కదా, అది ఎప్పుడు అదే నేను సినిమాల్లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నా సినిమాలో ఎంతవరకు ఐ లవ్ యూ అనేది ఉండదు ఎప్పుడు. ఆ పాయింట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్, ఒక మూమెంట్లో అవుతుంది అంతే, చెప్పుకోక్కర్లేదు. అదే అలా జరిగింది. ఒక 15 days 1 month తర్వాత రియలైజ్ దట్ కొంచెం ఏదో ఉందని. ఓకే. అంటే మీరు అంటే చంద్రలేఖకి అంటే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది చంద్రలేఖ దగ్గర కాదు? చంద్రలేఖ టైంకే డీప్లీ ఇంటూ నిన్న పిల్లడితో అయిపోయిన తర్వాత గులాబీ స్టార్ట్ అయింది. నిన్నే పిల్లడితో కొంచెం ఇది స్టార్ట్ అయింది. సింధూరం టైంకి లవ్ స్టోరీ, లవ్ అనేది అర్థమైంది. లవ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్. ఓకే, అది అయ్యింది. ఓకే, అవి కంటిన్యూ అయ్యి సింధూరం తర్వాత చంద్రలేఖ టైంకి వచ్చేటైంకి ఈవెన్ నాగార్జున మోస్తాను. ఓకే. అంటే మీకు రమ్యకృష్ణ గారిలో అంత కనెక్ట్ అయిన విషయం ఏంటి? అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతోమంది హీరోయిన్స్ని చూశారు, ఎంతోమంది ఇది చేశారు, ఎక్కువగా కనెక్ట్ అయిన విషయం ఏంటి? అనే పర్సనల్ లెవెల్ షీఈస్ మోర్ హ్యూమన్. ఓకే. డాల్ కాదు, ప్రొజెక్షన్ కాదు, ప్రిటెండెడ్ ఇమేజ్ కాదు, ప్రిటెన్షన్స్ లేవు. వాట్ ఎవర్ షీ డస్ ఇట్ ఓపెన్లీ. తను డబుల్ ఇమేజ్ ఉండదు, లోపల ఒకటి బయటకు ఒకటి ప్రొజెక్షన్ ఉండదు. ఓకే. అండ్ వెరీ కంపాషన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఏమన్నా మా ఫేస్లో తెలిసిపోతుంది. ఓకే. షీ హేట్స్ అస్ ఆర్ షీ లవ్స్ అస్, షీ లైక్స్ అస్ ఆర్ షీ ఈజ్ ఇండిఫరెంట్, షీ డజంట్ లైక్. అండ్ ఏ విషయంలోనూ డొంక తిరుగుడు ఉండదు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఎంత ఏదైనా సరే ఎనీథింగ్ స్ట్రైట్. ఓకే. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, తన 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 మీ ట్రావెల్లో ఎగ్జాంపుల్ చెప్పండి తన క్యారెక్టర్ విషయంలో.
క్యారెక్టర్ విషయం అదే చాలా సార్ నేను ఫస్ట్ కనెక్ట్ అయింది అక్కడ ఒక రోజు కారులో బయటికి వెళ్తున్నాం ఇద్దరం. అప్పటికి పూర్తిగా స్ట్రేంజర్స్ కాదు, పూర్తిగా లవర్స్ కాదు, ఆ మధ్య స్టేజ్. వి బోత్ రియలైజ్డ్ అండ్ డ్రైవ్ చేస్తున్నా సడన్గా చేసేట ఒక గెస్ట్ హౌస్కి చెప్పింది. అప్పుడు గెస్ట్ హౌస్లో ఉండే ఎక్కువ. అక్కడికి ఎందుకన్నా లేదు ఊరికి నేను వెళ్ళొచ్చేద్దాం 2 minutes. ఎవరన్నారు? మీ తనన్నారు. సరే అని వెళ్ళాను. సరే రా అంది. సరే నేను ఏంటిది అంత లోపలికి వెరీ లో క్లాస్ గెస్ట్ హౌస్ అన్నమాట. రూమ్లు అన్నీ కూడా దారుణంగా ఉంటాయి. అక్కడ ఒక రెడ్డి గారు నాకు కూడా తెలిసాను, ఒక నాగరా మ్యాన్. ఓకే. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టి అతను మంచం మీద పడుకుని ఉన్నాడు. గబ్బుకులు ఏంటమ్మా ఏంటి ఎందుకు రాలేదు వాళ్ళ షూటింగ్ అంటే ఒంట్లో పోవాలి. అదే నాకు తెలిసింది, చూసుకుంటున్నావా సరిగ్గానని చెప్పి ఆ తలగడి కింద డబ్బులు పెట్టింది. నాకు అర్థం కాదు అసలు. తర్వాత సరే నువ్వు జాగ్రత్త చూసుకొని చెప్పి వచ్చి ఏంటంటే లేదు 2 రోజుల నుంచి ఆయన కనపట్లేదు. ఒక నాగర పర్సన్ని హీరోలకి తెలియదు, మాకు కూడా తెలియదు మన నాగర ఎవడు. దట్స్ సార్. సో ఇంకా అలాంటి కొన్ని అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఉంటుంది. ఇది ఒక్కటేనే కదా, దిస్ నేచర్ ఆఫ్ హెయిర్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఓకే ఓకే. అది కూడా ఇప్పటికి కోపం వచ్చిందంటే బ్లాస్ట్ పడిపోతుంది, లవ్ వచ్చిందని అలాగే ఉంటుంది, అజ్జరకంగా ఉండదు. ఓకే ఓకే ఓకే. మీ మీద అంటే రకరకాలుగా వెబ్సైట్ రాయడము, రకరకాలుగా న్యూస్ రావడము, అంటే దానికి ఈ ప్లాట్ఫామ్ అన్నది ఇక్కడ క్లారిఫికేషన్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి మీ మధ్యలో విభేదాలు ఉన్నాయని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ హ్యాపీ. అండ్ అదే 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 నేను అది నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నీకని కూడా కదా, ఎవరైనా నీకంటే ఐ మీన్ టేక్ ఇట్ యాజ్ యూ. ఐ మీన్ ఎవరికైనా చెప్తాను, ఇట్స్ ప్యూర్లీ మా పర్సనల్ అఫేర్. ఒకవేళ మాకు ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేస్తాం, మీరు ఎందుకు బాధపడతారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అబద్ధం ఆడట్లేదు, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ 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 హ్యాపీ, మీ మై వైఫ్ అండ్ మై సన్. అదే అదే నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే మీ ఫ్యాన్స్ కావచ్చు, నాలాంటి మీ ఫ్యాన్స్, రమ్యకృష్ణ అబ్సల్యూట్గా నో ప్రాబ్లం అట్ ఆల్. అయితే తను ఎక్కువ ఈ మధ్య చెన్నైలో ఉంటుంది, నేను చెన్నై ఎక్కువ వెళ్ళలేకపోవడం వల్ల ఇవన్నీ బయట వస్తూ ఉంటాయి, సహజం కదా. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఆవిడేమో అక్కడ ఉంది, తినేమో ఇక్కడ ఉన్నాడు అని అనేది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే బాహుబలి షూటింగ్ ఈ మధ్య బాహుబలికి ఎక్కువ వస్తుంది. బాహుబలి RFCలో జరుగుతుంది. సో మన ఇంట్లో ఉండి రోజు 1.5 hour వెళ్ళటం కంటే హోటల్లో ఉండటం, RFCలో ఉండటం బెటర్ కదా. సో అలాంటప్పుడు నేనే వెళ్తుంటాను నైట్స్. సో ఇక జనం అనుకోడంటే పాపం ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, అనుకో టైం పాస్ కదా, అంతమించి అబ్సల్యూట్గా ప్రాబ్లం. ఓకే. ఇక్కడ నుంచి ఇంకా న్యూస్ రావని ఆశిస్తాను. వస్తాయా చెప్పుంటాను. అంటే రమ్యకృష్ణ గారి డబ్బులన్నీ కృష్ణవంశీ గారు అన్ని ఆ శ్రీ ఆంజనేయంలో దీంట్లో పెట్టి పోగొట్టారు. ఇవన్నీ అసలు క్వశ్చన్ లేదు అసలు. మీరు కూడా చెప్పారు కృష్ణవంశీ గురించి అంత తక్కువ అంచనా అయ్యింది మరి. ప్లీజ్ నేను కాదు ఎవరైనా అందరికీ చెప్తున్నాను, నేను అంత చీపోను కాదు. గుడ్. నాకు రావాల్సిన కోట్లు వచ్చి అని వదిలేసుకుని వచ్చినాను నేను అసలు పాసిబుల్. ఓకే సార్, ఫైనల్ ఏంటంటే నేను రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మీ జీవితంలో ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్గా కావచ్చు, బాధాకరమైన సంఘటన అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటే బాధాకరమైన సంఘటన అంటూ ఏమి లేదు. బాధాకరమైన చెప్పుకునే సంఘటన ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆల్మోస్ట్ హ్యాపీ ఓన్లీ. నేను ఐఎమ్ ఏ హ్యాపీ పర్సన్ బై నేచర్. ఓకే. నేను కాంప్లెక్స్డ్ పర్సన్ కాదు, నేను ఎమోషనల్ పర్సన్ బట్ హ్యాపీ పర్సన్. ఆ హ్యాపీ మూడ్ కోసం ట్రై చేస్తూ ఉంటాను. సో పర్టికులర్గా హ్యాపీ మూమెంట్ అంటే మేబీ
గులాబీ సినిమా తీయటం, గులాబీ సినిమా కాపీ జనాలు రిలీజ్ అవ్వటం, ఓకే. నిన్నే పిల్లడితో లాంటి సినిమా తీయగలగటం, చందమామ లాంటి సినిమా తీయగలగటం, నానా పాటేకర్తో పనిచేయటం, ఇళయరాజా గారి మ్యూజిక్ ఇళయరాజా గారితో పనిచేయటం, ఆయన పక్కన కూర్చోవటం, నించోవటం, ఓకే. సో ఇలాంటి చాలా ఉన్నాయి. అసలు అన్నిటికంటే ఎక్కువగా రాము గారితో ఉండగలగటం ఒక 5 years పాటు. ఓకే, ఓకే. సీతారామ శాస్త్రి గారు పని చేస్తున్న టైంలో నేను డైరెక్టర్ అవటం, అంటే ఎప్పుడు దేవులపల్లి కృష్ణదాస్ గారిలో కానీ చెప్పుకోకుండా ఆయన టైం అది డైరెక్ట్గా కొన్ని సాంగ్స్కి నేనే ప్రధానమైన కారణం అవ్వటం, ప్లస్ నేను ఫస్ట్ ఎలిబీన్ అవటం, దాన్ని విట్నెస్ అవటం. ఓకే, ఓకే. ఈ నానా పాటేకర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ అంతఃపురం సినిమా రీమేక్ శక్తి అది కొంచెం ప్రొజెక్షన్లో ఆడియో డిస్టర్బెన్స్ వచ్చాయంట, నిజమేనండి? అది అంటే అలా సినిమా సరిగ్గా లేదు, అది డిలే అయిపోయింది బాగా. 1 year తర్వాత రిలీజ్ అయింది. సో ఆడియో డిస్టర్బెన్స్ చాలా ఉన్నాయని. ఆడియో డిస్టర్బెన్స్ పర్టికులర్గా ఒక చోట ఎక్కడో వచ్చి ఉండొచ్చు, బహుశా ఓవరాల్గా అయ్యి ఉండకపోవచ్చు. బట్ ఆ సినిమా అది ఏంటో కరెక్ట్గా జెల్ అవ్వాల. ఓకే, సరే సార్. ఇంకా నా ఇంటర్వ్యూలో రాని క్వశ్చన్స్, మీరు ఏమన్నా మాకు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకున్నవి, ఇన్సిడెంట్స్ నేనేమీ చెప్పాలనుకోలేదు. లేదు, రాని విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఒక్కటి అన్నారుగా, రాని విషయాలు అన్నారు కాబట్టి ఒక్కటి చెప్పిపోండి అంతే. చెప్పే కదా చెప్పేవి ఒకటి చెప్పండి, సరదాగా ఒకటి చెప్పండి. లేదు అంతదిగా డెఫినెట్గా ఉంటుంది సార్, ఒకటి చెప్పండి అంతే. కదా ఏం లేవన్నాడు, ఉన్నాయి కానీ నేను చెప్పనా, చెప్పాల్సినవి చెప్పగల. పోనీ ఏదైనా ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఫర్ యువర్ ఫ్యాన్స్. అంత లేదు, నాకేమో బాస్ ఉన్నాడు. ఆయన ఇన్స్పిరేషన్, నేను ఇన్స్పైరింగ్ అని నేను అనుకోవట్లా. డెఫినెట్గా సో నేను అనుకున్నప్పుడు చాలా మంది, కొన్ని వందల మంది ఈ షోలో మీ ఇంటర్వ్యూ కావాలని కోరుకున్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్, బట్ నేను పర్సనల్గా అంత ఫీల్ అవ్వట్లా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.